Hello everyone, welcome to AKS Academy. Myself Amarnath Mani, faculty for aptitude, pure maths and reasoning. So ఇప్పుడు జరిగిన TGPSC Group 3 TGPSC Group 3 మెంటల్ ఎబిలిటీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఓకేనా దాంట్లో ఉన్న మెంటల్ ఎబిలిటీ పార్ట్కి పేపర్ ఎక్స్ప్లెనేషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం బై మైసెల్ఫ్ అమర్నాథ్ మని. మా పేపర్ ఎలా ఉంది అంటే నేను ఈజీ అంటే మీరు ఫీల్ అవుతారు, డిఫికల్ట్ అంటే నేను ఫీల్ అవుతాను, మోడరేట్ టు డిఫికల్ట్ అనుకోవచ్చు. ఓకే, అయితే లెంగ్దీ పేపర్ షూర్లీ, కాబట్టి స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే డెఫినెట్లీ ఇట్స్ డిఫికల్ట్ పేపర్. ఓకేనా, ప్లెయిన్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్స్ వన్ బై వన్. ఓకే, ఇది మనకి ఇచ్చిన పేపర్ కదా, యాస్ట్గా దీన్ని బట్టి చెప్పేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, ఇది మనవి కాదు, మన క్వశ్చన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మొదలు పెడదాం. ఓకే రైట్, చూడమ్మా. The organizer H of a gathering invited 5 guests PQRST. H అనేవాడు 5 పిలిచడం, అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. T is the chief guest. ఓకే, ఆ మీటింగ్కి T అనేవాడు చీఫ్ గెస్ట్. All these 5 guests sat on the chairs which are on the left side of H. అందరూ కూడా హెచ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న చైర్స్ అని కూర్చున్నారు. అంటే ఇక్కడ హెచ్ ఉంటే లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 చైర్స్ ఉన్నాయి, అవునా? అందులో 5 కూర్చున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. ఆ చైర్స్ ఏ కలర్ ఉన్నాయమ్మా? బ్లాక్, బ్లూ, గ్రీన్, రెడ్ అండ్ వైట్ ఆర్ ద కలర్స్ ఆఫ్ ద చైర్స్. బ్లాక్, బ్లూ, గ్రీన్, రెడ్, వైట్ అంటే 5 కలర్స్ ఉన్నాయి, 5 చైర్స్ ఉన్నాయి. వెరీ గుడ్. అంటే హెచ్ వాడి కలర్ మనకు తెలియదు. ఓకే, నెక్స్ట్ ఏమన్నా వాడు? ఓకే, సో ద చీఫ్ గెస్ట్ టీ సాట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 5 గెస్ట్ చైర్స్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ వైట్ కలర్. 5 గెస్ట్ చైర్స్ అంటే వీలే కదా, దీంట్లో మిడిల్ ఎవరు కూర్చున్నారమ్మా? చీఫ్ గెస్ట్ టీ కూర్చున్నాడు, అంటే ఇక్కడ టీ కూర్చున్నాడు. అండ్ అట్ ఈస్ ఆఫ్ వైట్ కలర్, అదే కలర్ అంటమ్మా వైట్. ఓకే గుడ్, 5 కలర్స్లో ఒక కలర్ అయిపోయింది, వైట్ కొట్టేసా, ఇంకా 4 కలర్స్ ఉన్నాయి. ఓకే, ద గెస్ట్ పి అండ్ క్యూ డిడ్ నాట్ సిట్ ఇన్ బ్లాక్ చైర్. పీక్యూలు ఎక్కడ కూర్చోరమ్మా? బ్లాక్ చైర్లో కూర్చోరు, అది రాసుకుందాం ఇక్కడ, అది నేను చెప్పలేను కాబట్టి. పీక్యూ ఎక్కడ కూర్చోరమ్మా? బ్లాక్లో కూర్చోరు కాబట్టి రాసి కొట్టేసా. Q sat in the middle chair of the farthest 3 chairs to H. ఓకే అమ్మా, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన స్టేట్మెంట్. మా క్యూ కూర్చున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు? మిడిల్ చైర్లో. ఎక్కడ? ఈ 5 మిడిల్లోనా? కాదు. ఓకే, మిడిల్ చైర్ ఆఫ్ ద ఫార్దెస్ట్ 3 chairs టు హెచ్. హెచ్కి దూరంగా ఉన్న 3 కుర్చీల్లో మిడిల్లో కూర్చున్నాడు. మా హెచ్కి అందరికన్నా దూరంగా ఉన్నాడు వీడు, తర్వాత వీడు, తర్వాత వీడు, అవునా? ఈ 3 చైర్స్లో మిడిల్ అంటే ఎవరమ్మా? ఈ ప్లేస్లో క్యూ కూర్చున్నాడు. అర్థమైందా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే, ఫార్దెస్ట్ 3 చైర్స్లో మిడిల్లో క్యూ కూర్చున్నాడు. ఓకే, 3 chairs టు హెచ్ అండ్ ద మిడిల్ చైర్ ఆఫ్ ద నియరెస్ట్ 3 chairs ఈజ్ ఆఫ్ బ్లూ కలర్. నియరెస్ట్ 3 chairs అమ్మా, హెచ్కి నియరెస్ట్ అంటే వీడు, సెకండ్ నియరెస్ట్, థర్డ్ నియరెస్ట్. ఈ నియరెస్ట్ మూట్లో మిడిల్ చైర్ అంటే ఇదేగా, అదే కలర్లో ఉందంటమ్మా, బ్లూలో ఉంది. నెక్స్ట్ ఇంకా అవ్వలేదమ్మా, డేటా ఎక్కడ ఇచ్చారు చూడండి. ఇఫ్ ద నియరెస్ట్ చైర్ టు హెచ్ ఈజ్ ఆఫ్ రెడ్ కలర్. నియరెస్ట్ చైర్ అంటే ఇదేగా, ఇదే కలర్ అమ్మా, రెడ్. ఓకే, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకు 5 కలర్స్, అందులో వైట్ వచ్చేసింది, బ్లూ వచ్చేసింది, నెక్స్ట్ రెడ్ వచ్చేసింది, ఇక మిగిలింది గ్రీన్, బ్లాక్. ఏమన్నాయమ్మా? గ్రీన్, బ్లాక్. గ్రీన్ బ్లాక్లో ఇక్కడ బ్లాక్ రాడుగా, ఎందుకంటే పీక్యూలు ఎవరు బ్లాక్లో కూర్చోరు కాబట్టి ఖచ్చితంగా దిస్ చైర్ షుడ్ బి బ్లాక్. కరెక్టేనా కాదు? ఓకే, అంటే ఇప్పుడు బ్లాక్ వచ్చేసింది, అవునా? అంటే ఇక మిగిలిపోయిన వీడెవడు? సో రెడ్, అవునా? ఓకే, దీంతో రెడ్ కూడా, సారీ రెడ్ వచ్చేసింది ఆల్రెడీ, గ్రీన్. గ్రీన్, ఓకే గుడ్. గ్రీన్ కూడా అంటే కలర్స్ అన్ని ఫిల్ అయిపోయాయి. ఇప్పుడు పర్సన్స్ గురించి ఆలోచిస్తే పి బ్లాక్లో రాడు కానీ ఇక్కడ బ్లాక్లో రాడు, ఈ రెండింటిలో ఎక్కడో చోట పి వస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద నియరెస్ట్ చైర్ టు హెచ్ ఈజ్ ఆఫ్ రెడ్ కలర్. ఓకే, అండ్ ఎస్ సాట్ ఇన్ ఇట్. ఓహో, రెడ్లో ఎవరు కూర్చున్నారమ్మా? ఎస్ కూర్చున్నాడు. ఓకే, ఇప్పుడు ఎస్ వెళ్ళిపోతే ఇక్కడ ఒకసారి పర్సన్స్ చూడమ్మా, క్యూటీఎస్ వెళ్ళిపోయారు, క్యూటీఎస్. ఇక మిగిలింది పి అండ్ ఆర్, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాలి. ఇందులో పి రాడుగా, ఎందుకంటే బ్లాక్ చైర్లో పి రాడు కాబట్టి. అంటే ఇక్కడ ఎవరు వచ్చారమ్మా? ఆర్. అంటే ఇక్కడ ఎవరు వచ్చారమ్మా? పి. అంటే ఆర్క్యూటీ పిఎస్హెచ్, ఇది మనకి అరేంజ్మెంట్. ఓకేనా, ఇప్పుడు వాడేమంటున్నాడమ్మా? దెన్ ద గెస్ట్ చైర్ కాంబినేషన్ సార్. అమ్మ, గెస్ట్ చైర్ కాంబినేషన్ కావాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పీతో స్టార్ట్ చేశారు అన్ని చోట్ల. పి ఎందులో కూర్చున్నాడమ్మా? బ్లూ. పి బ్లూ, పి బ్లూ. ఓకే, అంటే వీళ్ళిద్దరు క్యాన్సిల్.
మా క్యూ దేంట్లో ఉన్నాడమ్మా గ్రీన్, క్యూ గ్రీన్ అంటే ఇది ఉంది, అంటే ఇది కూడా రూల్డ్ అవుట్ అయిపోయింది. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. కౌంటర్ ఏమైనా చూసుకోండి. ఆర్ బ్లాక్లో కూర్చున్నాడు, ఎస్ రెడ్లో కూర్చున్నాడు, అండ్ టీ వైట్లో కూర్చున్నాడు. సరిపోయిందా లేదా? ఎగ్జామ్లో తెలివైన వాళ్ళైతే ఏం చేస్తారు తెలుసమ్మా, ఈ క్వశ్చన్ స్కిప్ చేస్తారు. ఎందుకంటే ఒక్క క్వశ్చన్కి ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఉన్నప్పుడు స్కిప్ చేయడమే మంచి ఆప్షన్ కదా. సార్ ఇలా స్కిప్ చేసుకుంటూ పోతే అన్ని స్కిప్ అయిపోతాయి సార్ అని నాకు చెప్పొద్దు. ఓకే, పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ క్వశ్చన్స్ స్కిప్ చేసి లాస్ట్లో సెలెక్ట్ చేసుకోవడం కూడా ఉంటుంది ఒక ఆప్షన్. ఇక్కడ 6 persons UV, W, X, Y and Z are sitting around a circular table facing the center. అందరూ సర్కిల్లోనే కూర్చున్నారమ్మా, అందరూ సెంటర్లోనే ఉన్నారు. 6 persons అంటే ఇలాగే కూర్చునేది. ఓకే, U is facing V, అమ్మ అందరూ సెంటర్, అందరూ సెంటర్ అంటే ఇది లెఫ్ట్, ఇది రైట్ కదా. U is facing V అంటే ఇక్కడ U ఉంటే ఇక్కడ ఎవరు ఉంటాడమ్మా V, UV ఆపోజిట్, ఫేసింగ్ అంటే ఆపోజిట్లో ఉండాలి కదా. ఓకే, V is to the immediate right of Y, V ఎటు ఉంటాడమ్మా Yకి రైట్ ఉంటాడు, అంటే Y ఇక్కడ ఉంటే ఇదే కదా రైట్, Yకి ఇమీడియట్ రైట్లో V ఉన్నాడు. సూపర్. ఓకే, V is to the right of Y and to the immediate left of W, అమ్మ Wకి ఇమీడియట్ లెఫ్ట్, సరిపోయాడు కదా. W is to the immediate left of X, W ఎక్కడమ్మా Xకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నాడు, చూడండి Xకి ఇమీడియట్ లెఫ్ట్, సరిపోయింది కదా. ఓకే, Z is to the immediate right of U, మిగిలిపోయిన వాడు ఎటు జెడ్ వస్తాడు ఇక్కడ, అవునా కాదా. కానీ వాడు స్పెసిఫిక్గా చెప్పాడు ఎక్కడంటమ్మా యూకి రైట్ సైడ్ ఇమీడియట్గా ఎవరు ఉంటారమ్మా జెడ్. ఓకే, అరేంజ్మెంట్ అయిపోయింది, 6 కదా. ఇప్పుడు వాడేమన్నాడు చూద్దామా. ఈ వై ఎక్స్చేంజెస్ హిస్ సీట్ విత్ వి, వై వీలు ప్లేస్లు మార్చుకున్నారు, ప్లేస్లు మార్చుకున్నారు కాబట్టి కలర్ మారుద్దాం మనం కూడా. ఇక్కడ వి వస్తాడు, ఇక్కడ ఎవరు వస్తాడమ్మా వై వస్తాడు. ఓకే, ఇన్సైడ్ రాసుకుందాం, వీడు వై, అవునా. ఓకే గుడ్. నెక్స్ట్ ఇంకేమన్నాడమ్మా, అండ్ ఎక్స్ అండ్ జెడ్ ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ దేర్ సీట్స్, ఇంకా ఎవరు మార్చుకున్నారమ్మా ఎక్స్ జెడ్ కూడా మార్చుకున్నారు, అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు వచ్చారమ్మా జెడ్, ఇక్కడ ఎవరు వచ్చారమ్మా ఎక్స్. ఓకే రైట్, ఇంటర్చేంజింగ్ దేర్ సీట్స్ టర్న్ 180 degrees అండ్ సాట్ బై ఫేసింగ్ దేర్ బ్యాక్స్ టు ద సెంటర్ ఆఫ్ ద టేబుల్. వీళ్ళు ప్లేస్లు మార్చుకున్నాక అందరూ సెంటర్ ఫేస్ చేస్తున్నారు, ఇక్కడ ఇచ్చారు కదా. ఓకే, కానీ ఇప్పుడు అలా కాదంట, అవే ఫేస్ చేస్తున్నారంట. ఎవరు ఆ ప్లేస్లు మార్చుకున్న వాళ్ళు, అంటే వీడు అవే, వీడు అవే, వీడు అవే. ఓకే, వీడు కూడా అవే. అమ్మా ఇప్పుడు అవే అయితే ఏమవుతుంది తెలుసా, నేను ఇది సెంటర్ అనుకున్నాను, సెంటర్ వైపు ఉన్నప్పుడు ఇది నాకు లెఫ్ట్ అవుద్ది. నేను అవే వెళ్ళినప్పుడు చూడండి ఇదే కదా, ఇది నాకు రైట్ అవుద్ది. ఇప్పుడు కరెక్టేనా కాదా, అంటే లెఫ్ట్ రైట్ మారిపోతాయి. ఓకే, ఇప్పుడు వాడే ఉంటాడమ్మా బ్యాక్స్ టు ద సెంటర్ ఆఫ్ ద టేబుల్. దెన్ హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్కి ఇమీడియట్ లెఫ్ట్. మామూలుగా లెఫ్ట్ అంటే ఇలా కదా రావాలి, అంటే ఇప్పుడు వీడు అవుట్ సైడ్కి వెళ్ళిపోయాడు కదా, రివర్స్ వెళ్ళాలి కదా, అంటే ఎవరు వస్తారమ్మా వి. అంటే ఎన్ ఆప్షన్ అమ్మా సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ. రైట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. మా కోర్స్ ఆఫ్ యాక్షన్ మనం క్లాస్లో రెగ్యులర్గా చెప్పుకునే టాపిక్ కదా. రైట్ చూడండి, ఏ స్టేట్మెంట్ ఫాలోడ్ బై 2 courses of action are given below. Identify which of the courses of action to follow to address the problem in statement. అమ్మా ఆ ప్రాబ్లంలో ఉన్న స్టేట్మెంట్ని అడ్రస్ చేయాలంటే ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ బెటర్ అని అడుగుతున్నాడు. ఓకే, స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. ఏమన్నాడు స్టేట్మెంట్, రీసెంట్ రిపోర్ట్స్ షో దాట్ ఈటింగ్ హాట్ ఫుడ్ ఇన్ ప్లాస్టిక్ ప్లేట్స్ ఈజ్ కాజింగ్ స్టమక్ రిలేటెడ్ డిసీజెస్ అండ్ లీడింగ్ టు క్యాన్సర్ ఇన్ మెనీ కేసెస్. ప్లాస్టిక్ వాటిలో వేడి వేడి వస్తువులు తినకూడదని చాలాసార్లు అనుకుంటున్నా, క్యాన్సర్ కూడా వచ్చింది, అవునా కాదా. ఓకే, అది స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటమ్మా, అలాగే చాలా కేసులో క్యాన్సర్ వస్తుందంటమ్మా. ఓకే, దీనికి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, వేడి ఫుడ్ దాంట్లో తినమాక, అదేగా మేజర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చూడమ్మా, ద గవర్నమెంట్ షుడ్ బ్యాన్ ద ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దీస్ కైండ్ ఆఫ్ ప్లేట్స్ ఇమీడియట్లీ. అలాంటి ప్లేట్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళని అదేంటి ఇమీడియట్గా బ్యాన్ చేయాలంటున్నాడు. నేను దీన్ని ఒప్పుకున్నాం, ఎందుకో తెలుసా, అది వేడివి దాంట్లో వేసుకుంటే ప్రాబ్లం, అలా వేసుకుంటే ప్రాబ్లం నీకు ఎవరు చెప్పలేదుగా. ఓకే, రేపు చల్లటి వేసుకున్న కోసం నాకు ఆ ప్లాస్టిక్ కావాలి, నువ్వు బ్యాన్ చేసేస్తే నా పరిస్థితి ఏంది. నువ్వు వేడి వేసుకోవడం నీ తప్పు, నువ్వు మానేసాయి, అంతేగాని నేను చల్లటి పెట్టుకుంటా దాంట్లో 2 గెలక్కు, అవునా కాదా. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఇన్వాలిడ్. వీ హ్యావ్ టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ఇర్రేషనల్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ ద డైలీ లైఫ్. సూపర్బ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, చట్టం చేసేసా అంటే కుదరదు. ముందు పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వు, పబ్లిక్కే మారుతారు. మారకపోతే అప్పుడు నువ్వు చట్టాలు చేయి. అర్థమైందా కాలేదా. ఓకే, ఏమున్నాడు చూడండి, వీ హ్యావ్ టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. అంటే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ పబ్లికే తింటుంది హార్ట్ దాంట్లో వేసుకొని, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలంట. ఏం అవేర్నెస్, ఓకే, ఇర్రేషనల్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ చేస్తే డైలీ లైఫ్లో, ఓకే, యూజ్ చేయాల్సిన విధంగా కాకుండా అడదిడంగా యూజ్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయనేది చెప్పాలంట మనం. ఎస్, ఇది 100% పీపుల్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే సెకండ్ ఈజ్ ద వ్యాలిడ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, అంటే ఓన్లీ 2 ఈజ్ ద వ్యాలిడ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఓన్లీ 2 ఫాలోస్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్.
రైట్, చూడమ్మా నెక్స్ట్ వన్. ఓకే, రైట్ అమ్మా, డైస్ అమ్మా. ఈ క్వశ్చన్ చూడగానే చాలా మంది పాపం ఫీజులు ఎగిరిపోయినాయి. ఇక్కడ ఇంగ్లీష్లో ఆల్రెడీ రాస్తుంది కాబట్టి నేను తెలుగులో చదువుతా, తెలుగులో చూస్తా. ఓకే, ఒక ఘనం యొక్క 6 ముఖాలపై సంఖ్యలు 1, 2, 3, 4, 5 మరియు 6లను ముద్రించారు. ఒక ఘనం అంటే క్యూబ్. ఆ ఘనాన్ని 2 విధాలుగా తెరవగా అవి 2 ఈ విధంగా కనిపిస్తున్నాయి. అమ్మా 2 ఇలా కనబడుతున్నాయంటమ్మా. ఎలా? ఓకే, సో ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చమ్మా? 3కి 1 ఆపోజిట్. అవునా? ఇక్కడ నుంచి ఏం చెప్పుకోవచ్చమ్మా? 5, 6 ఆపోజిట్. అంటే ఖచ్చితంగా మిగిలిన ఇద్దరు ఆపోజిట్. ఓకే, ఇంకా మిగిలిన ఇద్దరు ఎవరున్నారమ్మా? 2, 4 వీళ్ళిద్దరు ఆపోజిటేగా. అంటే ఇక్కడ 2 ఉన్నాడంటే ఆల్టర్నేట్లో కదా మనకు ఉండాలి, అంటే 4. అవునా? 3కి ఆపోజిట్ అవుట్ 1, అంటే 3కి ఆపోజిట్ అంటే 1. ఏదో ఒకటి ఫిల్ చేసుకోండి, అప్పుడు ఈజీగా అయిపోద్ది. ఓకే, ఇప్పుడు వాడేవాడు చూడండి. ఓకే, అప్పుడు 2తో చూపబడిన ముఖం యొక్క ఆసన్న ముఖాలపై గల సంఖ్యలు. మరి జనరల్గా మనకు ఆపోజిట్ అడుగుతారు కదా. మరి ఇప్పుడు అడ్జసెంట్ అడుగుతున్నాడు. ఒకసారి క్యూబ్ని కనుక మీరు స్టడీ చేస్తే, ఓకే, సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఇట్ యాజ్ ఏ క్యూబ్. 1 సెకండ్. ఓకే, దిస్ ఇస్ ద క్యూబ్. ఓకే, సార్ ఇది క్యూబ్ కాదు కదా అని అడగమాకండి, క్యూబ్ అనుకోండి. నియర్ బై ఎగ్జాక్ట్ తేలంగా. ఇక్కడ 2 ఉందనుకో, 2కి అడ్జసెంట్ ఆసన్న ముఖాలు అంటే వీడొస్తాడు, 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 వీడొస్తాడు. అంటే సింపుల్గా 2ని వదిలే, 2కి ఆపోజిట్ని వదిలే, రిమైనర్ నలుగురు వస్తారుగా. అవునా కాదు? వీళ్ళిద్దరిని వదిలేస్తే రిమైనర్ నలుగురు వస్తారు. 2కి ఆపోజిట్ అవుట్ 4, అంటే వీళ్ళిద్దరిని వదిలేస్తే ఓకే, అంటే ఎవరెవరు వచ్చారమ్మా? 1, 3, 5, 6. 1, 3, 5, 6 అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గోల్డ్ ఆల్ ఆఫ్ యూ. అంటే ఇలా మనం క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు. గుడ్, నెక్స్ట్ వన్ చూడండి జాగ్రత్తగా. స్టేట్మెంట్స్ ఇచ్చాడంటమ్మా, కాజ్ అండ్ ఎఫెక్ట్ చెప్పాలంటమ్మా. ఓకే, సో స్టేట్మెంట్. Last year, more than 12 lakh students applied for JEE mains who aspire for getting admissions into IITs for a total of 17,000 seats available. 17,000 సీట్స్ ఉంటేనంటమ్మా, దానికోసం ఎక్కువ మంది ఏదంటమ్మా, జస్ట్ 12 lakh స్టూడెంట్స్ అప్లై చేశారంటమ్మా. మోర్ దాన్ 12 lakh అంటే 12 లక్షల పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ఉన్నవి మాత్రం తొక్కలోది 17,000 సీట్లు. అంటే డిమాండ్ చాలా హెవీగా ఉంది కదా. ఓకే, there is a great demand for the courses in IITs, which impart very high quality technical education to the students. IITs చాలా గ్రేట్ డిమాండ్ ఉందంటమ్మా. ఓకే, ఎందుకంటే వాళ్ళు టెక్నికల్గా మంచి ఎడ్యుకేషన్, విచ్ ఇంపార్ట్ వెరీ హై క్వాలిటీ టెక్నికల్ ఎడ్యుకేషన్ టు ద స్టూడెంట్స్. ఓకే, చాలా టెక్నికల్గా మంచి క్వాలిటీ ఉండే కంటెంట్ ఇస్తారంటమ్మా. అవునా? ప్రవచన విద్యార్థులకు అత్యంత నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంలో ఐఐటీలోని కోర్సులకు చాలా డిమాండ్ ఉంది. ఓకే, దానికి డిమాండ్ ఉంది. ఇప్పుడు మనం జనరల్గా ఆలోచించండి, మనం చాలామంది ఏం చేస్తారంటే ఆ డిమాండ్ ఉంది కాబట్టి ఇంతమంది అప్లై చేశారు అంటారు. రైటర్ను అంతమంది అప్లై చేయడమే డిమాండ్ అంటారు కొంతమంది. నేనేమంటాను తెలుసా సార్, ఐఐటీలో చదివితే మంచి సబ్జెక్ట్ వచ్చింది, మంచి ప్లేస్మెంట్ వచ్చింది. అందువల్ల 17,000 సీట్లు ఉంటే 12 లక్షల మంది పైన అప్లై చేశారు. అందువల్ల వాళ్ళు అక్కడ డిమాండ్ ఎక్కువ వచ్చిందని చెప్తాను. అంటే రెండిటికి కూడా కామన్ కారణం ఉంది, కామన్ రీజన్ ఏంటది? అరే బాబు, ఐఐటీలో కనుక సీట్ వస్తే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్ దొరుకుతుంది. కరెక్టేనా కాదా? అది రెండింటికి కామన్ కారణం. అంతేగాని ఈ కోర్సెస్కి డిమాండ్ ఉంది అనేది దానికి రీజన్ కాదు. డిమాండ్ ఉంది అనేదే ఇది ప్రూఫ్. కరెక్టేనా కాదా? రైట్. కాబట్టి బోత్ 1 and 2 ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద సేమ్ కాజ్. రెండింటికి ఒకటే కాజ్. ఆ కాజ్ ఏంటి? ఓకే, ఐఐటీలో సీట్ వస్తే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మంచి ప్లేస్మెంట్ వచ్చింది. రైట్, నెక్స్ట్ పేజ్. ఇది మీ ఎగ్జామ్ పేపర్ యాస్టెస్గా. ఓకేనా? ఒకసారి జాగ్రత్త చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? నెంబర్ సిరీస్ 3, 14, 39, 84, 155 అండ్ బ్లాంక్ 399. చాలా మంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ తప్పు చేశారమ్మా ఎగ్జామ్లో. నాకు మీరే వర్రీ ఒక్కడే మనం చేసేద్దాం. మరి డిఫరెన్స్ అంతా 11 పెరిగింది, 25 పెరిగింది. ఓకే, నెక్స్ట్ ఇది 45 పెరిగింది. నెక్స్ట్ ఎంత పెరిగిందంటే 71 పెరిగింది. ఓకే, ఇక్కడ కూడా చూస్తే మనం అవుతామా. నెక్స్ట్ డిఫరెన్స్ కూడా చూడండి, 11కి 25కి 14 పెరిగింది, 25కి 45కి 20 పెరిగింది. అవునా కాదా? ఓకే, 45కి 71కి 26 పెరిగింది. 14, 20, 26 అంటే 666 పెరుగుతుంది. అంటే నెక్స్ట్ 6 పెరిగితే 32. అంటే 71కి 32 పెంచితే 103. అంటే 155కి 103 యాడ్ చేయాలి. అంటే ఎంతమ్మా? 258 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? డౌట్ వస్తే నెక్స్ట్ కూడా మళ్ళీ 6 యాడ్ చేస్తే 38. ఓకే, 38 యాడ్ చేస్తే ఇట్ విల్ బి 141. 141 యాడ్ చేస్తే ఎగ్జాక్ట్లీ సరిపోయింది. am I correct, my dear boys and girls? ఇది మనం చేయాల్సిన పద్ధతి. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్.
రచనమ్మ జాగ్రత్తగా. అమ్మ ఎగ్జామ్షన్స్ ఏమన్నాడు చూద్దాం ఒకసారి. టు మేక్ ఏ ట్రిప్ టు ఊటీ ఆన్ 9th May, John decides to book railway tickets well in advance in the month of March itself. 9th May వాడు ఊరెళ్ళాలి అనుకుంటే అంటమా జాన్ అని ఆయన ఏం చేశాడంటమ్మా, ఓకే ఎర్లీగా మార్చిలోనే టికెట్స్ బుక్ చేశాడంటమ్మా, వెల్ ఇన్ అడ్వాన్స్, చాలా ముందుగా బుక్ చేశాడు. అంటే మార్చ్ అంటే ఏప్రిల్, మీరు 2 నెలల ముందు బుక్ చేశాడు నియర్లీ కదా. అజంప్షన్, రైల్వే రిజర్వేషన్స్ కెన్ బి మేడ్ 2 months in advance to avoid last minute rush. రైల్వే రిజర్వేషన్స్ అంటమ్మా 2 నెలల ముందు చేస్తే లాస్ట్ మినిట్ రష్ని అవాయిడ్ చేయొచ్చు అంటున్నాడు. ఆ ఐడియా ఉంది కాబట్టి రిజర్వేషన్ చేశాడు, లేకపోతే ఎప్పుడు వెళ్తాం మనం మేలోనా మార్చిలో ఎందుకు లేదు చేద్దాం అని వదిలేసి ఉండాలి, అవునా కాదా, వదలదంటే ఇది వ్యాలిడ్. నెక్స్ట్ వన్, జాన్ కెన్ బుక్ ఏ టికెట్ ఆఫ్ ఎనీ డిజైర్డ్ క్లాస్ యాజ్ దెర్ విల్ బి మోర్ వేకెన్సీస్. మరి జాన్ అంటమ్మా ఏ టికెట్ అయినా బుక్ చేసుకోవచ్చు, ఓకే డిజైర్డ్ క్లాస్, ఓకే యాజ్ దెర్ విల్ బి మోర్ వేకెన్సీ, ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి బుక్ చేసుకోవచ్చు. అవును ముందుగా బుక్ చేసిన పర్పస్ ఇదేగా, జాన్కి ఆలోచన ఉంది కాబట్టి చేశాడు అంటే బోత్ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్. అమ్మ ఇలాంటివి కాంట్రడిక్షన్ అవడానికి కూడా ఎప్పుడు స్కోప్ ఉంటాయి, బట్ ఈసారి కాంట్రడిక్షన్ అవుతుందని నేను అనుకోవట్లేదు, బట్ లెట్ us see ద బెస్ట్. ఓకే ఇది మరీ దారుణమైన క్వశ్చన్ చేయడమ్మా, ఇది ఇస్తాడని నేను అసలు ఊహించలేదు. ఓకే డిక్షనరీ ఆర్డర్లో రాయమన్నాడు వీటన్నిటిని. ఓకే సో డిక్షనరీ ఆర్డర్ కదా, ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, అన్నింటినీ అబ్జర్వ్ చేయండి. ఐడెంటిటీ, ఐడెంటిఫై, ఐడెంటికల్, ఐడియా, ఐడెంటిటీ అండ్ ఐడెంటిఫికేషన్. ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఐడిఈ 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 ఐడిఈ, ఓకే ఇంతవరకు కామన్ ఉంది కాబట్టి దీని నుంచి చెప్పలేము. నెక్స్ట్ ఎవరు రావాలమ్మా, ఏ, ఓకే అంటే వీడు ఒకటో వాడు, ఫస్ట్ ఏ రావాలి, అవునా. ఐడిఈ ఐడిఈ గుడ్, ఫస్ట్ సి రావాలి, అవునా కాదా. మా సి తోటే అన్ని స్టార్ట్ అయ్యాయి మీరు అబ్జర్వ్ చేస్తే, కాబట్టి దాని నుంచి యూజ్ లేదు. నెక్స్ట్ మా ఇది అయిపోయింది, ఐడియా తీసేయండి. ఇంకా నెక్స్ట్ వాటిలో చూడండి, అన్ని చోట్ల ఎన్టీ కామన్ ఉన్నాయి, ఎన్టీఐ ఐడెంటిటీ, ఓకే వీడు మరీ కలిపి ఇచ్చేసాడమ్మా చాలా దారుణంగా. ఓకే ఎన్టీఐ కామన్ ఉన్నాయి చూసారా మీరు. నెక్స్ట్ ఎవరున్నారమ్మా, ఇక్కడ ఎఫ్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడమ్మా టీ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడమ్మా సి ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడమ్మా ఎఫ్ ఉన్నాడు. అంటే సి కదా నెక్స్ట్ వచ్చేది, అంటే సిబి, అంటే వీడు రూల్డ్ అవుట్ సిబి. నెక్స్ట్ ఏనా ఈనా బట్టి చెప్పేయచ్చు. ఓకే అమ్మా వీడు అయిపోయింది కదా తీసేయి. ఇక ఎవరున్నారమ్మా ఏఈ కదా, వాళ్ళిద్దరిని చూద్దాం టైం వేస్ట్ ఎందుకు. ఓకే అమ్మా టీఐ తర్వాత ఎఫ్ వస్తే ఇక్కడ కూడా ఎఫ్ఏ వచ్చాడు, అంటే దానిలో యూజ్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఎవరు వచ్చారు, మా వై వచ్చాడు, ఇక్కడేమో ఐ వచ్చాడు, అంటే ఐ కదా ముందు వచ్చేది, అంటే నెక్స్ట్ ఈ సిబి అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, థర్డ్ ఆప్షన్. రైట్ ఆర్ రాంగ్, జస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దీని మీద మరి ఎక్కువగా రాచి రంపాన్ని పెట్టకండి. ఓకే అదెలా ఇదెలా ఫాస్టా స్లో డౌన్ అనమాకండి. ఓకే చాలా ఈజీ క్వశ్చన్. ఆయుషి సేస్ పాయల్స్ ఫాదర్ రాఘవ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా మనోహర్. మా పాయల్స్ ఫాదర్, ఇక్కడ ఎవరో పాపం ట్రై చేశారు, మా పాయల్ సారీ అమ్మా ఇక్కడ పాయల్ ఉంటే పాయల్స్ ఫాదర్, ఈయన పేరు ఏంటంటే రాఘవ్. ఓకే ఈజ్ అంటే రాఘవ్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరంటే ఆయన ద ఓన్లీ సన్, ఎవరికి, మై ఫాదర్ ఇన్ లాస్ మనోహర్. మై అంటే ఎవరమ్మా, ఆయుషి. మా ఆయుషికి ఫాదర్ ఇన్ లా అంటే పెళ్ళయి తన స్పౌజ్ యొక్క ఫాదర్, ఆయన పేరేంటమ్మా మనోహర్, అవునా. ఓకే తనకి ఓన్లీ సన్ అంటే ఆయుషి అంటే ఫిమేల్ కాబట్టి జనరల్గా తీసుకోకూడదు, కానీ మనం ఈ సిచ్యువేషన్ తీసుకోకపోతే ఆన్సర్ రావట్లేదు కాబట్టి తీసుకుంటున్నాం. ఓకేనా ఇక్కడ ఎవడో ఉన్నాడు, ఓకే ఓన్లీ సన్ అంటే ఈయనే కదా ఓన్లీ సన్. ఇక్కడ ఆగిపోయింది ఆ ఓన్లీ సన్ ఎవరు, రాఘవేగా, అంటే ఇక్కడ రాఘవ ఉన్నాడు. రాఘవకి పాయల్ అనే కొడుకో కూతురు ఉంది, మోస్ట్లీ పాయల్ రాజ్పూత్ మన హీరోయిన్ కూడా ఉంది కాబట్టి మనం ఫిమేల్ అనుకోవచ్చు, ఎందుకంటే వాడు ఆయుషిని ఫిమేల్గా తీసుకున్నాడంటే రేపు పాయల్ కూడా అలా తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, ఓకే దెన్ హౌ ఈస్ ప్రియా హూ ఈజ్ అ సిస్టర్ ఆఫ్ పాయల్ రిలేటెడ్ టు మనోహర్స్ వైఫ్ రాణి. మనోహర్కి వైఫ్ ఉంది, ఎవరమ్మా రాణి, అంటే వీళ్ళిద్దరు 3 పిల్లలు. ఓకే ఇప్పుడు ఏమన్నాడమ్మా, ప్రియా హూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పాయల్, అమ్మ పాయల్కి ఒక సిస్టర్ ఉంది, ఆమె పేరేంటమ్మా, ఏమో పాయల్ అయితే ఏమో ప్రియా సిస్టర్, అంటే వీళ్ళిద్దరు సిబ్లింగ్స్, అవునా. వీళ్ళిద్దరికి 6 ఏళ్ళే ఫాదర్ మదర్ అయితే వీళ్ళు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్. హౌ ఈజ్ ప్రియా రిలేటెడ్ టు మనోహర్స్ వైఫ్ రాణి, రాణికి ప్రియా ఏమవుతుంది, తన కొడుకు యొక్క కూతురు కదా, అంటే గ్రాండ్ డాటరే కదా, అంటే ఎన్నో ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ.
రైట్ నెక్స్ట్ వన్ చూడమ్మా 112 మా స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ స్టేట్మెంట్ ఏమన్నాడమ్మా ఇన్ ద ప్రెసెంట్ డే సినారియో ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎ టీచర్ టు ఎక్సెల్ ఇన్ హిస్ ప్రొఫెషన్ టు ఎంబెడ్ టెక్నాలజీ ఇన్ క్లాస్ రూమ్ టీచింగ్ టు ఎన్లైవెన్ ద క్లాస్ రూమ్ యాక్టివిటీ ఏదో కరెక్ట్గా మనం రెగ్యులర్ చేసేది కూడా అదేగా అవునా ఓకే ఏమన్నాడమ్మా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టీచర్లకి ఇది మ్యాండేటరీ సినారియో ఓకే అంటే ప్రక్రియ ఏంటిది సో వాళ్ళ ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వడానికి వాళ్ళు టెక్నాలజీని క్లాసుకు తీసుకొచ్చి స్టూడెంట్స్కి బాగా అర్థమయ్యేలాగా ఎన్లైవెన్ అంటే లైవ్లీనెస్ని బాగా ఎంకరేజ్ చేసే విధంగా చేయాలంటున్నాడు ఆర్గ్యుమెంట్స్ ఎస్ యూజింగ్ టెక్నాలజీ ఇన్ ద క్లాస్ రూమ్ టీచింగ్ నాట్ ఓన్లీ ఎంతూజియాజస్ స్టూడెంట్స్ but also one can make some difficult abstract concepts visual so that the students can better understand concepts. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా ఇప్పుడు ఏమంటున్నానంటే ఈ మోడర్న్ టీచింగ్స్ తీసుకురావడం వల్ల స్టూడెంట్స్ ఎంతూజియాజం తెచ్చుకోవడం మాత్రమే కాదు దాంతోపాటు ఏముంటుందో తెలుసా ఏవైతే అబ్స్ట్రాక్ట్గా ఉంటాయో ఈ డిఫికల్ట్గా ఉంటాయో వాటిని విజువలైజ్ చేసుకుని కూడా ఇది హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాడు రైట్ ఆర్ రాంగ్ రైట్ అమ్మా ఇప్పుడు మనకి మామూలుగా అబ్జర్వ్ చేస్తే మనిషి జనరల్గా ఆలోచిద్దాం ఒక స్కూల్ లెవెల్ ఒక 5th స్టాండర్డ్ స్టూడెంట్కి నేను ఒక బయాలజీ క్లాస్ చెప్తున్నాను అనుకుందాం మనిషి మైండ్ ఉందా అని అడుగుతాం ఉంది అంటాడు ఎక్కడ ఉంది అని అడుగుతాడు స్టూడెంట్కి టీచర్ చెప్తాడు అమ్మ ఇగో ఈ లోపల ఉంది అనగానే ఒత్త జుట్ట అనుకుంటాడు కాదా ఇక్కడ ఏదో ఉంది ఇది ఆ జుట్టు కింద ఉందా అనుకుంటాడు అంటే పాపం 5వ తరగతి పిల్లడికి అంత తెలియదు కదా వాడికి అర్థం అవ్వాలి ఏం చేయాలో తెలుసా చక్కగా ఒక 3D ప్రజెంటేషన్స్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది కదా చక్కగా జుట్టు పీకాల పక్కన పడేయచ్చు దాంట్లో అవునా హెయిర్ ఉంటుంది హెయిర్ తీసేస్తామా ఇదిగో ఇది దాంట్లో స్కిన్ తీసేయి ఇది స్కిన్ కదా స్కిన్ తీసేసేయి అక్కడ ఏముంది మజిల్ ఉంది మజిల్ తీసేసేయి దాని కింద ఏముంది స్కల్ ఉంది ఓకే స్కల్ని కట్ చేయి స్కల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాడు వాడు ఇదిగో ఇది మనం మైండ్ అని చూపించగలుగుతున్నాం అవునా కాదా అంటే స్టూడెంట్ క్లియర్గా అర్థమైపోతుంది ఓకే మన తల మీద ఉన్న జుట్టు దాని కింద ఉన్నది చర్మం అంటే స్కిన్ దాని కింద ఉన్నది ఫ్లష్ దాని కింద ఉన్నది పుర్రె ఆ పుర్రెని కట్ చేస్తే లోపల మన మస్తిష్కం అంటే బ్రెయిన్ ఉంది అని వాడికి అర్థమవుతుంది అవునా కాదా అంటే వాడికి ఇంత క్లియర్గా విజువలైజ్ చేయాలంటే ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి వాడదామంటున్నాడు ఎస్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ వన్ సో ఫస్ట్ వన్ ఈస్ వ్యాలిడ్ సెకండ్ వన్ నో ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ క్లాస్ రూమ్ టీచింగ్ పుట్స్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ ద స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ మీద ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుంది అనేది రాంగ్ కాన్సెప్ట్ ఓకే ఎడ్యుకేషన్ అనేది కమర్షియల్ ఆస్పెక్ట్స్తో కలపకూడదు ఓకేనా సో సెకండ్ వన్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఆన్సర్ అమ్మా ఓన్లీ వన్ ఈస్ స్ట్రాంగ్ సో ఎన్నో ఆప్షన్ అమ్మా థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ ఓకే రైట్ సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ right let's go to the next page yeah my statements and conclusions for the statements and conclusions ante mari reasoning loki velleru idi arithmetic lo okay na for the post of president of a club having 40,000 members 3 candidates A B C contest the elections 40,000 ఓట్లు ఉన్న ఒక ఐ మీన్ 40,000 మంది మెంబర్స్ ఉన్న ఒక క్లబ్ లో ఓకే ప్రెసిడెంట్ కోసం ఎలక్షన్ జరుగుతుందంటమ్మా సారీ ఆ ఎలక్షన్స్కి ఏబీసీ అని 3 కంటెస్టెంట్స్ ఉన్నారమ్మా ఇన్ ద ఎలక్షన్ ఆల్ ద మెంబర్స్ టుక్ పార్ట్ విత్ నో ఇన్వాలిడ్ ఓట్స్ అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేశారు అంటే ఓటు వేయని వాడు లేడు 40,000 మంది ఓటు వేశారు అందులో నో ఇన్వాలిడ్ ఓట్స్ అంటే అన్ని ఓట్స్ వ్యాలిడ్ అయ్యాయి అంటే ఆ 40,000 ఓట్స్ని ఏబీసీ కలిసి పంచుకున్నారు ఓకే నెక్స్ట్ వన్ ఏమన్నాడమ్మా ఏ గెట్స్ 3,000 ఓట్స్ మోర్ దాన్ బి ఏ మైనస్ బి 3,000 అంటే ఏకి బి కన్నా 3,000 ఎక్కువ వచ్చాయి కదా ఏ మైనస్ బి ఇస్ ఈక్వల్ టు 3,000 నెక్స్ట్ వన్ అండ్ బి గెట్స్ 1,000 ఓట్స్ లెస్ దాన్ సి బికి ఎంత వచ్చాయమ్మా సి కన్నా 1,000 తక్కువ అవునా ఓకే సి నుంచి 1,000 తీసేసా నెక్స్ట్ ఇంకేమన్నాడమ్మా అండ్ సి గెట్స్ 2,000 లెస్ ఓట్స్ దాన్ ఏ మా సికి ఎన్ని వచ్చాయమ్మా ఏ కన్నా 2,000 తక్కువ వచ్చాయి ఓకే ఇప్పుడు కంక్లూజన్స్ ఏ 100 ఎలక్షన్ ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ ఏ బిల్లో ఏ ఎక్కువ ముగ్గురు ఉన్నారు ఏ అనేవాడు బి కంటే ఎక్కువ అంటే వీడు హైయెస్ట్ కాడు హైయెస్ట్ అనేవాడుగా గెలిచేది నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే బీసీల్లో సి ఎక్కువ కానీ సి అనేవాడు ఏ కంటే తక్కువ అంటే ఇక మిగిలిన ఏసీల్లో కూడా సి అనేవాడు తక్కువ ఎవరికంటే ఏ కంటే అంటే ఏ గెలిచాడు ఎస్ ఫస్ట్ వన్ ఇస్ డెఫినెట్లీ ట్రూ కానీ ఓన్లీ 1 అని పెట్టాల్సిన అవసరం ఉంది ఓకే ఆల్ ద 3 కరెక్ట్ అయి ఉండొచ్చు 1 and 2 కరెక్ట్ అయి ఉండొచ్చు నాకు తెలియదు కదా కాబట్టి నేను రిమైండ్ కూడా ట్రై చేస్తాను 3 స్టేట్మెంట్స్ కనబడతాయి కదా 3 కాదు ఇవి 2 స్టేట్మెంట్స్ తెలుసా మీకు వీళ్ళిద్దరి నుంచి ఆటోమేటిక్గా వీడు వస్తాడు
చూద్దాం ఒకసారి. బి ప్లస్ ఇది రాసుకుందామా? అంటే ఏ మైనస్ చెప్పండి, సి మైనస్ 1000 ఇజ్ ఈక్వల్స్ టు 3000 కదా. అంటే ఏ మైనస్ సి, మైనస్ మైనస్ అంటే ప్లస్సేగా, రెండు పంపిస్తే 2000. చూడండి, ఏ మైనస్ సి ఎంత 2000 కదా, ఈ సి నుండి పంపించేసి ఏ మైనస్ సి ఇజ్ ఈక్వల్ టు 2000. అంటే 3 పాయింట్స్ కదా, మేము 2 పాయింట్సే కాబట్టి నాకు అవసరం లేదు, ఈ పాయింట్ డిలీట్ చేసేస్తున్నా. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నా చూడండి. బి అండ్ సి టుగెదర్ కుడ్ గెట్ 5/8 ఆఫ్ ద టోటల్ ఓట్స్. బికి సికి కలిపి ఎంత వస్తాయంటమ్మా? 5/8 ఆఫ్ ద టోటల్ ఓట్స్ వస్తాయి అంటున్నాడు. అది కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను వెరిఫై చేయాలి. ఎలా వెరిఫై చేస్తాను అంటే, బి ఈజ్ ఈక్వల్ ఏంటమ్మా? సి మైనస్ 1000. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఏ అమ్మా ఇందాక మనకి ఆల్రెడీ ఏకి సికి కనెక్షన్ వచ్చేసింది కదా, సికి ఏ కన్నా 2000 లెస్ వస్తున్నాయి, అవునా కదా? అంటే ఏకి సి కంటే 2000 మోర్ వస్తున్నాయి కదా. ఓకే, మొత్తాన్ని సిలోకి మార్చేస్తా. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంతమ్మా? 40,000. ఏ అంటేనేమో సి ప్లస్ 2000 ప్లస్ బి అంటేనేమో సి మైనస్ 1000 ప్లస్ సి అంటేనేమో అలాగే రాసా ఇజ్ ఈక్వల్ టు మొత్తం ఎంతమ్మా? 40,000. దీని ఎక్స్టెన్షన్ ఇక్కడ రాసుకుందామా? సి ప్లస్ సి అంటే 3c, 2000 మైనస్ 1000 అంటే 1000, ఆ 1000 పంపించేస్తే 3000, అవునా కదా? అంటే సి వాల్యూ ఎంతమ్మా? 1000. ఓకే గుడ్, అది 40,000 కదా. షిట్ డామేడ్, 40,000 అంటే 3000 కాదు, సారీ. ఓకే, లెట్స్ కంటిన్యూ హియర్. సి ప్లస్ సి అంటే 3c, 2000 మైనస్ 1000 అంటే 1000, అవునా? 1000 పంపించేస్తే ఎంతమ్మా? 40,000 నుంచి 1000 పోతే 39,000, అంటే 3తో క్యాన్సిల్ చేస్తే సికి ఎంత వచ్చిందమ్మా? 13,000 వచ్చింది. అంటే సికి ఎప్పుడైతే 13,000 వచ్చిందో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బికి ఎంత వస్తుందమ్మా? దానికంటే 1000 తక్కువ, అంటే బికి 12,000. ఇప్పుడు వాడు బి అండ్ సి టుగెదర్ 5/8 ఆఫ్ ద టోటల్ ఓట్స్ అంటున్నాడు. అమ్మ బి అండ్ సి టుగెదర్ అంటే 13,000 12,000 అంటే ఎంతమ్మా? 25,000. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడమ్మా? 5/8 ఆఫ్ ద టోటల్ ఓట్స్, 5/8 ఆఫ్ ద టోటల్ అంటే ఎంత? 40,000గా. అది దీనికి సమానం అంటున్నాడు, అవును? ఒక చూద్దాం ఒకసారి. 8 5s 000. ఎస్, 5 5s 25,000. ఎస్ ఎగ్జాక్ట్లీ, అంటే సెకండ్ వన్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. అంటే బోత్ 1 and 2 ఆర్ వ్యాలిడ్ అని చెప్పాలా, ఆల్ ద 3 వ్యాలిడ్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు నేను థర్డ్ వన్ గురించి కూడా చెప్పాలా. 15,000 ఓట్స్ వెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ. ఏకి 15,000 ఓట్లు వచ్చాయంట. ఒకసారి చూద్దామా సార్. బీకి సికి కలిపితే 25,000 వచ్చాయి, మొత్తం 40,000గా. అంటే రిమైనింగ్ 15,000 ఏకి వచ్చినట్టేగా, ఎందుకంటే ఉన్నది ఏబీసీ ముగ్గురేగా. అంటే ఏకి 15,000 వచ్చాయంటే ఇది కూడా కరెక్టే. అంటే ఆల్ ద 3 ఆర్ కరెక్ట్. అంటే ఎన్నో ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది కష్టమైన క్వశ్చన్ నేను అన్నాను, కానీ మీకు కష్టమైన క్వశ్చన్, ఖచ్చితంగా చాలా కష్టమైన క్వశ్చన్, దోలు తీరిపోయే క్వశ్చన్. 90% రాంగ్ ఆన్సర్స్ పెట్టుంటారు కదా. రైట్, చూడమ్మా జాగ్రత్తగా. రైట్ రైట్ అమ్మా, ఏమన్నాడు చూడండి ఇక్కడ. ఏ పర్సన్ స్టార్టెడ్ అట్ పాయింట్ పి, మూవ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 60 meters టువర్డ్స్ ఈస్ట్. ఒక పర్సన్ అంటమ్మా, తను 60 మీటర్లు ఈస్ట్ వైపు వెళ్ళాడంట. ఇక్కడ నుంచి పి నుంచి, ఇది పి అనుకుందాం, ఇది పి అనుకుందాం. అక్కడ నుంచి 60 meters ఈస్ట్లో వెళ్ళాడు. టు రీచ్ క్యూ, రీచ్ ద పాయింట్ క్యూ. ఫ్రమ్ క్యూ స్టార్టెడ్ ట్రావెలింగ్ సక్సెస్ఫుల్లీ 50 meters, 100 meters and 90 meters బై టర్నింగ్ టు హిస్ లెఫ్ట్ ఈచ్ టైం. ప్రతిసారి లెఫ్ట్ సైడ్గా తిరిగి ఏం చేశాడమ్మా? 50, 100 అండ్ 90 తిరిగాడంటమ్మా. అంటే ఇలా వెళ్ళాడు కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్. ఓకే, 50, మళ్ళీ లెఫ్ట్ అంటే ఇటేగా. ఈసారి ఎంత వెళ్ళాడమ్మా? 100. ఇది 60 కదా, అంటే 60ని దాటేశాడు. అంటే ఇది 60 అయితే 60ని దాటి 40 వచ్చాడు. ఓకే, అక్కడితో ఆగల. అక్కడ నుంచి మళ్ళీ 90 meters వెళ్ళాడు, ఇటు మళ్ళీ లెఫ్టే. ఈసారి వీడికి లెఫ్ట్, లెఫ్ట్ అంటే కిందకేగా. ఎంత వెళ్ళాడమ్మా? 90. ఇదంతా 50 కదా, అంటే ఇది కూడా 50. అంటే 50 అంటే దీన్ని దాటేసి కిందకి వెళ్ళిపోయాడు. ఓకే, ఇది 50, కిందకి 40 వెళ్ళాడు. కరెక్టేనా కాదా? ఓకే, ఇప్పుడు వాడు ఏమడిగాడమ్మా? అండ్ ఫైనల్లీ రీచ్డ్ ద పాయింట్ ఆర్. అమ్మ ఇది పాయింట్ ఆర్ అంట. ఓకే, ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్. మధ్యలో ఉన్న వాడికి పేర్లు ఇవ్వలేవాడు. ఓకే, వాట్ ఇస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఆర్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ పి ఫ్రమ్ ఆర్. ఇది జాగ్రత్తగా ఉండండి. డైరెక్షన్ ఆఫ్ పి ఫ్రమ్ ఆర్ అంటే ఆర్ నుంచి పి కంటే ఇదేగా. ఇది నాకు తెలుసు సార్ నార్త్, ఇది నాకు తెలుసు సార్ ఈస్ట్. అంటే నార్త్కి ఈస్ట్కి మధ్యలో కాబట్టి నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అనేది ఇక్కడ ఒక్క చోటే ఉంది, ఇంకెక్కడ నేను చూడక్కర్లా. అంటే ఆన్సర్ ఇస్ ఇదే. ఒకవేళ నువ్వు చేయాలనుకున్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కంప్లీట్ చేయాలిగా. ఇది 40ఏగా, ఇది 40 కాబట్టి ఇది కూడా 40ఏగా. రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి 40√2, అవునా కదా? లంబకోణ సమద్విబాహు త్రిభుజం కదా. సో ఆన్సర్ ఇస్ 40√2 నార్త్ ఈస్ట్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్.
ఓకే. యాక్చువల్‌గా ఇక్కడ ఈ క్వెషన్స్ బాగా లెంగ్తీగా ఉంటాయి. పాపం ఈ డీఐస్ అయితే ఎస్పెషల్‌గా పాపం బాగా లెంగ్తీగా ఉన్నాయి. ఓకే. మరి ఎగ్జామినర్ పాపం ఏ ఉద్దేశంతో ఇచ్చాడో నాకు తెలీదు గానీ, మిమ్మల్ని గ్రూప్ 3 యాస్పిరెంట్స్ అనుకుంటున్నారో, గ్రూప్ 1 దాటి సివిల్స్ ఏమో అనుకుంటున్నాడేమో మరి బహుశా. మీ మీద అంత మంచి ఒపీనియన్ ఉన్నందుకు నేను ఆనందపడుతున్నాను. మీరు తిట్టుకోకండి నన్ను. ఓకే. ఏబీసీడీఈఎఫ్జీ అండ్ హెచ్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా? 8 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళంతా ఒక మెంబర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ఓకే. ఒక కుటుంబంలో మెంబర్స్. ఏ ఈస్ ద బ్రదర్ ఆఫ్ బి. ఏ ఎవరమ్మా? బికి బ్రదర్. ఓకే. ఏ ఈస్ ద బ్రదర్ ఆఫ్ బి. వీళ్ళిద్దరు సిబ్లింగ్స్. అండ్ బి ఈస్ ద డాటర్ ఆఫ్ సి. బి అనే ఎవరమ్మా? డాటర్. ఎవరికి? సికి. ఓకే. అంటే బి జెండర్ తెలిసిపోయింది. డి ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఏ. ఏకి ఈయన ఫాదరు. అవునా? అంటే ఈమె ఖచ్చితంగా మదర్ అవ్వాలి. అంటే వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళం. ఓకే. ఈ హ్యాస్ 3 గ్రాండ్ చిల్డ్రన్ అండ్ బి ఈస్ ద ఓన్లీ గ్రాండ్ డాటర్. ఈ అనే వాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళు ఎవరో ఎప్పుడైనా తెలియదు మీరు అబ్జర్వ్ చేస్తే. కానీ గ్రాండ్ చిల్డ్రన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఉండాలి. ఎందుకంటే బి గ్రాండ్ చిల్డ్రన్. అవునా? గ్రాండ్ డాటర్. ఓన్లీ గ్రాండ్ డాటర్. అంటే మొత్తం 3 గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. అందులో ఏం చెప్పాడమ్మా వాడు? బి గ్రాండ్ డాటర్. అంటే ఈడు మేలు. అంటే ఖచ్చితంగా ఇంకోటి ఉన్నాడు, వాడు కూడా మేలే. ఓకే. ఎఫ్ ఈస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ సి అండ్ జీ ఈజ్ అన్మ్యారీడ్ ఇన్ ద ఫ్యామిలీ. ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మొత్తం 8 మెంబర్స్. మొత్తం 8 మెంబర్స్. ఓకే. ఇందులో మనకి స్కోప్ ఇక్కడ 2 ఉన్నారు, ఇక్కడ 3 ఉన్నారు, 5, ఇక్కడ కూడా 6 అయిపోయారు. ఇంకా ఎంతమంది ఉండాలమ్మా? 2 ఉండాలి. ఇందులో వాడు ఏం చెప్పాడమ్మా? సికి డాటర్ ఇన్ లా. అవునా? ఎఫ్ ఈస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ సి. డాటర్ ఇన్ లా అవ్వాలి అంటే కొడుక్కి భార్య అవ్వాల్సిందే. అంటే ఏకి కానీ ఈ పక్కన ఉన్న వీడికి కానీ భార్య అవ్వాలి. అండ్ ఇంకేమన్నా? జీ ఈజ్ అన్మ్యారీడ్ ఇన్ ద ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో జీకి పెళ్లి అవ్వలేదంట, ఒక్కటి కూడా కాలేదంట. మరి పెళ్లి కాకుండా ఉండాలి అంటే మనం ఒక జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఈ పర్సన్కి పెళ్లి అవ్వకుండా ఉండొచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి. అవునా కాదా? అందులో ఏ కాదు, జీ అన్మ్యారీడ్ కాబట్టి వీడు జీ. ఎందుకంటే వీళ్ళకి పెళ్లి అవ్వలేదంటే బాగోదు. అవునా కాదు? పెళ్లి కాకుండా మరి కొడుకులు కూతురు ఎలా ఉన్నారయ్యా అని అడుగుతారు కదా. కాబట్టి వాడు జీ. ఓకే. జీ అన్మ్యారీడ్ కదా, అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిన ఎవడు? ఏనే. అంటే ఏ పెళ్లి చేసుకోండి ఎవరిని? ఎఫ్ని. అవునా? ఎఫ్ ఈస్ ద డాటర్ ఇన్ లా. ఎఫ్ ఈస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ సి అండ్ జీ ఈజ్ అన్మ్యారీడ్ ఇన్ ద ఫ్యామిలీ. హెచ్ ఈస్ ద సన్ ఇన్ లా ఆఫ్ డి. సన్ ఇన్ లా ఆఫ్ డి. మరి డీకి సన్ ఇన్ లా. సన్ ఇన్ లా అంటే ఎవరు? కూతురి భర్త. ఓకే. డీకి కూతురు ఒకే ఒకరు. ఎవరమ్మా? బి. అంటే బి కూడా పెళ్లి చేసుకుంది. ఎవరిని? నిన్ను కాదని బాధపడు మాకు, నువ్వు అర్థమైందా? ఎవరిని పెళ్లి చేసుకుందామా? హెచ్. హెచ్ని పెళ్లి చేసుకుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వన్. ఇన్ ద ఫ్యామిలీ ఇఫ్ ద మెంబర్ ఆఫ్ మేల్స్ ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. అమ్మా ఇక ఎవరో ఒకరు మిగిలిపోయారు చూడండి. ఇక్కడ 2 వచ్చారు. వీళ్ళు 3, వీళ్ళిద్దరికి 2 స్పౌజెస్. అంటే 5, 7, 8 మంది. అందరు సరిపోయారుగా, బరాబర్ సరిపోయారు. అవునా కాదా? ఓకే. అంటే ఇంక ఏ క్యారెక్టర్ని పుట్టించదు కొత్తగా. ఓకే. ఇప్పుడు ఏమన్నాడమ్మా? ఈ జెండర్ నాకు తెలియదు కానీ వాడే ఉంటాడు చూడండి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఈజ్ ద సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్స్. ఆ కుటుంబంలో అంటమ్మా మేల్స్ ఫిమేల్స్ సమానంగా ఉన్నారంట. ఇప్పుడు ఇక్కడ మేల్స్ చూస్తే నాకు ఎంతమంది వచ్చారు చూద్దామా? మేల్స్ ఫిమేల్స్ సమానంగా ఉండాలంటే 2 నలుగురు అయి ఉండాలి. అవునా కాదా? మొత్తం 8 మంది కదా. అంటే మేల్స్ 9 ఉండాలి, ఫిమేల్స్ 9 అయి ఉండాలి. మేల్స్ 9, హెచ్ ఒకడు ఉన్నాడు, జీ ఒకడు ఉన్నాడు, ఏ ఒకడు ఉన్నాడు, డి ఒకడు ఉన్నాడు. చూడండి 9 ఎవరెవరమ్మా? హెచ్, జి, ఏ, డి. 9 సరిపోయారు. అంటే ఇంకెవడు కొత్తగా మేల్స్ తీసుకురావద్దు. మిగిలిన అందరినీ ఫీమేల్ వేసాయి. ఆల్రెడీ బి ఉన్నాడు, ఎఫ్ ఉన్నాడు, సి ఉంది. అంటే ఈ కూడా ఫీమేల్ వేస్తేనే వర్కౌట్ అవుతుంది. అంటే ఈ కూడా ఫీమేల్. ఈ ఎవరమ్మా? ఫీమేల్. ఓకే. దెన్ హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు జీ? జీకి ఈ ఏమవుతాడు? అమ్మా వాళ్ళ పేరెంట్ యొక్క మదర్, అంటే గ్రాండ్ మదర్. అవునా? అంటే వాట్స్ ఆన్సర్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అమ్మమ్మ లేదా నాయనమ్మ. 115. నెక్స్ట్ వన్ చూడమ్మా జాగ్రత్తగా. రీడ్ ద ఫాలోయింగ్ చార్ట్స్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. 116, 117 2 క్వశ్చన్లకి ఇవే చార్ట్స్ అంటాం. ద ఫాలోయింగ్ 5 చార్ట్స్ reveals the information pertaining to total members and male members in 5 health clubs PQRST in the year 2021. Total number of members in 5 health clubs ఏంటమ్మా? PQRST. అలాగే ఇంకోటి ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ మేల్స్. అవునా కాదా? ఓకే. టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్, మేల్ మెంబర్స్ ఇచ్చాడు. ఇదే చెప్పేసాడమ్మా. టోటల్ వీళ్ళు టోటల్. అంటే వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ ఉన్నారంటే వీళ్ళు మేల్స్ అయి ఉంటారు. వీళ్ళేమో మేల్స్ ప్లస్ ఫిమేల్స్ అయి ఉంటారు. క్లారిటీ వాడు ఇస్తాడు, మనం తీసుకుందాం. ఇదంతా 2021 గురించి గుర్తుపెట్టుకోండి. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ 5 health clubs in 2021 out of a total of 6,500 members is given in pie chart 1.
పై చార్ట్ 1లో టోటల్ 6500లో ఓకే డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు ఒక్కొక్క దాంట్లో ఎంతమంది ఉన్నారు అనేది. నెక్స్ట్ అంటే అది మేల్ ప్లస్ ఫీమేల్ టోటల్ అన్నాడు కాబట్టి. While the distribution of total number of male members in 5 health clubs in 2021 out of a total of 3400 male members is given in the pie chart 2. అంటే వీళ్ళు మేల్స్ ఓకే ఒక్కొక్క హెల్త్ క్లబ్లో ఎంతమంది ఉన్నారో చెప్పాడు. ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఏదో ఒకటి నేను ర్యాండమ్గా సాల్వ్ చేస్తున్నాను. మా ఇప్పుడు సపోజ్ ఈ టీ తీసుకుందాం, నాకు ఈజీగా ఉంది నెంబర్స్. మా 6500లో 11% అంటే ఎంత మా 715 మెంబర్స్. 715 మెంబర్స్ ఎవరు వాళ్ళు మేల్ ప్లస్ ఫిమేల్. ఇక్కడ టీలో 3400 కదా ఓకే అంటే 340 మైనస్ 34 అంటే 306 మెంబర్స్ ఉన్నారు. ఎవరమ్మా వీళ్ళు మేల్స్ టీలో. అంటే వాళ్ళేమో మేల్ ప్లస్ ఫిమేలా, వీళ్ళేమో మేల్సా అంటే రిమైనింగ్ 409 మంది ఫిమేల్స్ ఇన్ టీ. కరెక్టనే కాదు అంటే వాడు ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మేల్స్ వస్తారు, ఇక్కడ నుంచి మేల్ ప్లస్ ఫిమేల్ వస్తారు. అంటే ఆ డిఫరెన్స్ ఎవరంటే ఫిమేల్స్. అంటే ఇండైరెక్ట్గా నాకు మెన్కి విమెన్కి మెన్ విమెన్ ఇద్దరిని ఇచ్చేసినట్టు వాడు డైరెక్ట్గా కాకుండా. అది అవసరం అయితే వాడుకుందాం, లేదంటే వద్దు పక్కన పెట్టేద్దాం. ఓకేనా రైట్. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు కదా, సో లేపేసా. రైట్ నెక్స్ట్ వన్ మా క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లు ఎందుకు ఇంత దారుణంగా ఇచ్చాడో నాకు తెలీదు. మరి నేనైతే నా ముందుగా మీకు ఉన్న వాటిలో ఫాస్టెస్ట్గా చెప్పడానికి నేను హెల్ప్ చేస్తా. ఓకేనా బట్ ఎందుకు ఇచ్చాడని నన్ను అడగమాకండి. ఇఫ్ ఎక్స్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎ క్లబ్ హ్యావింగ్ మినిమం ఫిమేల్ మెంబర్స్. మా ఎక్స్ అంటే ఎవరమ్మా నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద క్లబ్ ఓకే హ్యావింగ్ మినిమం ఫిమేల్ మెంబర్స్. మన నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనే కానీ మేల్ ఫీమేల్ అనలేదుగా, అందరినీ తీసుకోవాలి. కానీ అందులో ఫిమేల్స్ ఎలా ఉండాలమ్మా లీస్ట్ ఉండాలి. ఓకే ఒకసారి ఫిమేల్ లీస్ట్ ఉండాలంటే ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేద్దాం. వాడు నాకు ఇచ్చింది మెన్ విమెన్ కలిపి ఇచ్చాడు, ఫిమేల్ మేలు ఫిమేల్. ఇంకోటి ఏమో ఓన్లీ మేల్ ఇచ్చాడు. అవునా కదా, నా లెక్క ఎలా ఉంటుంది తెలుసా. నాకు విమెన్ ఎలా ఉండాలి, ఫిమేల్ లీస్ట్ ఉండాలి. అవునా ఫిమేల్ లీస్ట్ ఉండాలంటే ఈ మెన్ మేలు ఫిమేల్ కలిపినది కూడా లీస్ట్ అయి ఉండాలి. మేల్ ఫిమేల్ కలిపి కూడా ఎలా ఉండాలమ్మా లీస్ట్ అయి ఉండాలి. కానీ మేల్స్ మాత్రం హైయెస్ట్గా ఉండాలి. మేల్స్ ఎలా ఉండాలమ్మా హైయెస్ట్గా ఉండాలి. అవునా కదా ఓకే ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తంలో ఓకే 11 లీస్ట్. కానీ ఇక్కడ టీ అనేది 9 అది కూడా లీస్ట్ అయ్యింది. అంటే దాన్ని బట్టి నేను చెప్పడం కొంచెం కష్టం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పని గబగబా మొత్తం అన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఓకేనా ఎందుకంటే ఈ క్వశ్చన్స్కి అన్ని కావాల్సి వస్తుంది. ఓకేమా ఇప్పుడు 11% కదా, ఇది 22% డబలేగా. డబల్ అంటే ఎంత అవుతుందమ్మా 1430. ఓకే మా 13% ఏం చేయాలమ్మా 11%కి 2% యాడ్ చేయాలి. ఓకే 2% అంటే 130 యాడ్ చేయాలి. ఎందుకంటే 1% 65 కదా, 2% 130 యాడ్ చేయాలి. 130 యాడ్ చేస్తే 845 ఆర్. 19% అంటే 20% మైనస్ 1% కదా, 650 అంటే 10%. 20% అంటే 1300. 1300లోంచి 65 తీసేస్తే 1235 మెంబర్స్. ఓకే ఎస్ క్యూ అంటే ఎంతమ్మా 35%. అవునా కాదా అంటే 30%కి 5% యాడ్ చేయాలి. మరి 10% అంటే 650, 30% అంటే 1950. 30% అయిపోయింది. ఇంకెందుకు కావాలమ్మా 5%. 1% అంటే 65, 5% అంటే 315. ఓకే అంటే 2265 వీళ్ళందమ్మా 2265. ఓకే అమ్మా ఇది స్ప్లిట్టింగ్ అయిపోయింది. ఇది మెన్ ప్లస్ విమెన్. నెక్స్ట్ ఇప్పుడు మెన్ కూడా స్ప్లిట్ చేసేద్దాం, పని అయిపోద్ది. వీళ్ళు 20% కదా, 10% అంటే 340, 20% అంటే 680. వీళ్ళు 19%. సారీ 19% ఏం చేయాలమ్మా 20లోంచి 1% తీసేయాలి. అంటే 680లోంచి 34 తీసేస్తే 646. ఓకే రైట్. మరి నెక్స్ట్ వీళ్ళు 18% కదా, 18% ఏం చేయాలి 19లోంచి 1% తీసేయాలి. అంటే 646లోంచి 34 తీసేయాలి. అంటే 612 612 మంది. వీళ్ళెంతమందమ్మా 34% కదా. ఎక్కడి నుంచి డైరెక్ట్ వచ్చే అవకాశం ఉందా లేదు, మాన్యువల్ చేయాల్సిందే. 34% అంటే 30% ప్లస్ 4% కదా. మరి 10% ఎంతమ్మా 340, 30% ఎంతమ్మా 1320. అవునా 340 ఇంటూ 3 చేసా, మళ్ళీ నా వెబ్ సిరీస్ చూడమాకండి. ఓకేనా 340 ఇంటూ 3 అంటే ఇది కాదు, సారీ 340 కదా, అంటే 900 అంటే 1020.
ఇంకా 4% కావాలి. 1% అంటే 34, 2% అంటే 74, అంటే 148, 8611 అంటే 1168. అన్ని వాల్యూస్ వచ్చేసేమో. ఇప్పుడు ఫిమేల్స్ అంటే ఏం చేయాలి చూద్దాం ఒకసారిగా. ఒక్కొక్క ఆర్గనైజేషన్ తీసుకుందాం. ఓకేనా, కొంత పార్ట్ నాకు అవసరం లేదు, అరేంజ్ చేసేద్దాం. ఓకే, ఒక్కొక్కటి తీసుకుందాం. టీతో స్టార్ట్ చేస్తే అందంగా ఉంటుంది. PQRST, అవునా? మా 1430లోంచి 646 తీసేయాలి, అవునా? 800 and 784 నేను సపరేట్ తీసా, నా వెబ్ సిరీస్ చూడమాకండి. క్యూ చూస్తే 2265 నుంచి 1168 తీసేయాలి, అంటే ఇంకా 1100, నియర్లీ 1097 ఉన్నారు. నెక్స్ట్ ఆర్ 845 నుంచి 612 తీసేస్తే 233. ఓకే, ఎస్ 1235 నుంచి 680 తీసేస్తే 645 తీసేస్తే 555, 555. ఓకే, గుడ్. నెక్స్ట్ వన్ అమ్మా 715 నుంచి 306 చేస్తే రిమైనింగ్ అంతమ్మా 409, వీళ్ళు 409. ఓకే అమ్మా, మొత్తంలో ఉన్న మేల్స్ ఫిమేల్స్ అందరూ వచ్చారమ్మా. మీకు డౌట్ వచ్చింది కదా ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ చేయాలా వద్దా అని. పక్కా నేను ముందే చెప్పా, ఎందుకు ఇచ్చాడో కూడా తెలియదమ్మా, ఇంత దారుణమైన క్వశ్చన్ అని. వదిలేయండి, నేనేం చేయలేను. ఫిమేల్స్ లీస్ట్ ఉండాలి. ఫిమేల్స్ లీస్ట్ ఎక్కడ చూడండి, ఆర్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు నాకేం కావాలమ్మా, ఎక్స్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ క్లబ్. అక్కడ ఫిమేల్ లీస్ట్గా ఉండాలి, అంటే ఆర్లో ఉన్న మెంబర్స్ ఎంతమంది? 845. అంటే ఎక్స్ వాల్యూ వచ్చింది ఎంతమ్మా? 845. ఎందుకంటే మెంబర్స్ అంటే కానీ మేల్స్ ఫిమేల్స్ చెప్పాలి, అంటే మెన్ ఫిమేల్ కలిపి చెప్పాలి. అండ్ వై ఈజ్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ క్లబ్ హ్యావింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మేల్స్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మేల్స్ అంటే వీలేగా మేల్స్, మ్యాక్సిమం ఎక్కడేగా ఉండేది. అందులో ఉన్న నాకేం కావాలమ్మా, వై ఈజ్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్, అంటే ఇందులో అంటే ఎవడమ్మా, క్యూలో ఉన్న మెంబర్స్ అంటే 2265. వై ఎంతమ్మా? 2265. వాట్ ఏమంటాడమ్మా, వై మైనస్ ఎక్స్ ఎంత అంటే సబ్ట్రాక్ట్ చేయమంటాడు, అంటే 0241 1420. ఎక్కడ వచ్చిన క్యాలిక్యులేషన్ పోయి ఉంటుంది కానీ 1430. ఓకే, ద హెల్త్ క్లబ్స్ హ్యావింగ్ మోర్ ఫిమేల్ మెంబర్స్ దాన్ మేల్ మెంబర్స్ ఆర్. ఎక్కువ మంది ఫిమేల్స్ ఉండాలి, దేనికన్నా? మేల్స్ కన్నా. వీలేగా ఫిమేల్స్ ఒకసారి జాగ్రత్త చేయండి అమ్మా. పీలో మేల్ కన్నా ఫిమేల్ ఎక్కువ ఉన్నారు. అడిగింది కూడా మోర్ ఫిమేల్సేగా, అంటే పీ ఖచ్చితంగా ఆన్సర్లో ఉండాలి, అంటే ఇది ఉంది. ఇంకెక్కడ పీ లేదుగా, సో ఆన్సర్ 4th ఆప్షన్. లక్కీగా ఈ సెట్ అయిపోయింది మనకి, రైట్? లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ సెట్. మా తెలుగులో కూడా అవే క్వశ్చన్లు అలా మనం చెప్పేస్తున్నాం కానీ పట్టించుకోకర్లా. ఓకే, ఈ సాలిడ్ క్యూబ్ అనగానే చాలా మంది పాపం భయపెట్టింది అది, కానీ యాక్చువల్గా క్వశ్చన్ మంచిది. ఓకే, సాలిడ్ క్యూబ్ ఈచ్ ఆఫ్ side 8 cm is painted with red, blue and black colors such that each pair of opposite faces have same color. ఇలా 6 ఫేసెస్ ఉంటాయి కదా చూడండి, ఇదే క్యూబ్ అనుకుంటే వీళ్ళిద్దరూ ఒక ఆపోజిట్ సెట్, ఒక కలర్, వీళ్ళిద్దరూ ఆపోజిట్ ఇంకో కలర్, వీళ్ళిద్దరూ ఆపోజిట్ ఇంకో కలర్, అవునా కాదా? ఇలా 6 ఫేస్లకి 3 కలర్స్ వేస్తాడు. ఓకే, ద క్యూబ్ ఈస్ దెన్ కట్ ఇంటూ క్యూబికల్ బ్లాక్స్ ఆఫ్ ఈచ్ సైడ్ 2 cm. 8 cm ఉంటుందని 2 cm చేసాడమ్మా. అంటే అలా చేయాలంటే ఏం చేయాలి? 8/2 = 4. అంటే ఒక్కొక్క ఎడ్జ్ని 4 ముక్కలు చేయాలి, అంటే 4 అవునా, 4 అలా చేస్తే అప్పుడు వస్తాయి. ఓకే, ఇప్పుడు వాడు ఏమంటున్నాడు చూడండి, మంచోడు. దెన్ హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ హ్యావ్ అట్లీస్ట్ 2 faces పెయింటెడ్? అట్లీస్ట్ 2 faces పెయింటెడ్ అంటే 2 faces ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. రాసుకుందాం, అంతకంటే ఎక్కువ అంటే 3 faces. 4 ఫేస్లు పెయింట్ అయితే ఉండదు అసలు, అవునా కదా? ఏ కలర్ అనేది వాడు చెప్పలేదు, అక్కడ మీరు వాడు మంచోడు అని చెప్పాను నేను. ఏ కలర్ అనేది చెప్పలేదు కాబట్టి 3 ఫేస్లు పెయింట్ అవ్వండి. ఒకసారి జాగ్రత్త చేయండి, ఇక్కడ ఉండేదాన్ని ఇలా కట్ చేశాను అనుకోమ్మా. ఓకే, దీనికి చూడండి 3 ఫేస్లు పెయింట్ అయి ఉంటాయా, ఉండవా? అంటే ఇటు ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది. సేమ్ ఈ కార్నర్ కూడా చూడండి, ఈ 3 పెయింట్ అయ్యగా ఇలా కార్నర్స్ వస్తారు, వీళ్ళు 4. మరి ఇక్కడ కూడా 4 ఉంటారుగా, అంటే 3 faces పెయింట్ అమ్మా 8. నెక్స్ట్ 2 faces అడిగాడు అనుకోండి, ఒకసారి జాగ్రత్త చేయండి.
ఇది మొత్తం తీసుకున్నాం. ఇవి 4 పీసులు. అవునా? ఇక్కడ ఒకటి తీశాననుకో, ఓకే, వాడు ఇటు పెయింట్ అయ్యి ఉంటాడు కదా, ఇటు కూడా పెయింట్ అయ్యి ఉంటాడు కదా, అంటే ఇద్దరు పెయింట్ అయ్యి ఉంటారు. అయితే ఇవి 4 పీసులు కదా, కానీ అందులో వీడేమో 3 ఫేస్ పెయింటెడ్, వీడు 3 ఫేస్ పెయింటెడ్, అంటే 2 ఫేసెస్ ఇక్కడ ఉన్నారు. అంటే నలుగురిలో ఇద్దరు తీసేస్తే ఇంకా ఇద్దరు ఉన్నారు. ప్రతి ఎడ్జ్ మీద ఇంతే కదా, చూడండి, ఇక్కడ ఇద్దరు ఉంటారు, ఇక్కడ ఇద్దరు ఉంటారు, ఇక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఇలాగే 4 ముక్కలేగా, ఇక్కడ ఇద్దరు ఉంటారు, ఎందుకంటే వీళ్ళిద్దరు పోతారు కాబట్టి. మొత్తం ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి తెలుసా? లాటరల్లో 4 ఉంటాయి, బేసిల్లో ఇక్కడ 4, ఇక్కడ 4, 8 ఉంటాయి. 8, 4, 12 ఉంటాయి. ఒక్కొక్క ఎడ్జ్ మీద 2 ఉంటాయి. అవునా? అంటే 12 × 2, ఇవి 24, 8, అంటే మొత్తం ఎంతమ్మా? 32. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. 119. What is the term that fits in the blank space in the following letter series? P, Z, N, K, G, L and so on. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మా ఫస్ట్ ఆల్ఫాబెట్స్ తీసుకోండి. P16, K11, G7, D4. అంటే ఫస్ట్ -5, తర్వాత -4, తర్వాత -3, అంటే నెక్స్ట్ -2. -2 అంటే ఎవరమ్మా? 4 - 2 అంటే 2. 2 అంటే ఎవడు? B. అంటే Bతో స్టార్ట్ అయ్యాడు, Bతో స్టార్ట్ అయ్యాడు, వీళ్ళు ఇద్దరు క్యాన్సిల్, Aతో స్టార్ట్ అయ్యారు కాబట్టి. ఓకే, ఇక నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ తీసుకోండి ఒకసారి. Z, G, M, R. నెక్స్ట్ అవునా కాదా? ఇక్కడ చాలా మంది పాపం కన్ఫ్యూజ్ అయి ఉంటారమ్మా. జెడ్ని 26 తీసుకొని 26 నుంచి 7 తగ్గింది, మళ్ళీ పెరిగింది, షేట్ అని మీకు చెప్పాను క్లాస్లో. జెడ్ అంటే 26 కాదు 0 తీసుకోవచ్చు అని. అప్పుడు చూడండి 7 పెరిగింది, 6 పెరిగింది, 5 పెరిగింది, అంటే 4 పెరుగుతుంది. 4 పెరిగితే ఎంత? 22. 22 అంటే ఎవరు? వి. అంటే ఫస్ట్ ఆప్షన్, ఎందుకంటే వీడు బియుఎఫ్, వాడు బీబీఎఫ్. సరిపోయిందా లేదా? ఆ జెడ్ని 26గా కాకుండా 0 తీసుకోవడంలో నీ సక్సెస్ ఉంటుంది. ఓకేనమ్మా? ఈ 28 క్వశ్చన్ మనం క్లాస్లో రెగ్యులర్ చెప్పుకుంటున్నాం, గుర్తుందా? ఒక నాన్ లీప్ ఇయర్లో ఫస్ట్ డే లాస్ట్ డేస్ ఏముంటాయి అంటే January 1, December 31. ఒక లీప్ ఇయర్లో January 1 ఏదైతే ఉంటుందో December 31 దాని నెక్స్ట్ డే ఉంటుంది. అవునా కాదా? దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఇచ్చాడమ్మా. చాలా కదా అందంగా ఫ్రేమ్ చేశాడు. నాకు నచ్చింది ఏంటో తెలుసా? ఆ క్వశ్చన్ అంత అందంగా ఫ్రేమ్ చేయడం నాకు నచ్చింది. మీకు అసలు నాకు ఎందుకో తెలుసా? దుర్మార్గత్వం, కసాయితనం, లేకపోతే సాడిజంగా మీరు ఫీల్ అయి ఉంటారు. బట్ మన క్లాస్లో చెప్పుకుని డైరెక్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ January ఆఫ్ ఎ ఇయర్ ఎక్స్ ఆఫ్ 20th century ఈజ్ సండే. అది సండే. అదేంటమ్మా? సండే. అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తుంది ఏంటో తెలుసా? అది లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ ఇప్పుడు తెలియదు, కానీ ఫస్ట్ January అయితే సండే. ఓకేమ్మా? నేను ఎక్స్ అనే ఇయర్ గురించి ఇక్కడ రాసుకుంటున్నా. ఓకేనా? ఫస్ట్ January ఏమైందమ్మా? సండే అయింది. ఫస్ట్ March ఆఫ్ ద సేమ్ ఇయర్ ఈజ్ వెడ్నెస్డే. ఫస్ట్ మార్చ్. ఇప్పుడు ఇది లీపో నాన్ లీపో నేను అనుకుంటా. ఇప్పుడు ఇది నేను నాన్ లీప్ అనుకుంటున్నాను. అవునమ్మా? నాన్ లీప్ అన్నానా? అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు జాన్యువరిలో ఇంకా 30 రోజులు ఉన్నాయి, ఫిబ్రవరిలో 28 రోజులు ఉన్నాయి, March 1 అంటున్నావు కాబట్టి March 1 ఇది ఒక రోజు తీసుకోవాలి. అవునా? అంటే ఇక్కడ ఆడ్ డేస్ 0, ఇక్కడ ఆడ్ డేస్ ఎంతమ్మా? 2 + 1 అంటే ఎంత? 3. అంటే 3 డేస్ యాడ్ చేయాలి. సండే 3 యాడ్ చేస్తే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. ఎగ్జాక్ట్లీ సరిపోయింది, పడిచింది. సరిపోకుండా అక్కడ కనుక థర్స్డే ఉంటే అది లీప్ ఇయర్ అయి ఉండేది. అంటే పాయింట్ 1 ఎక్స్ ఈజ్ నాన్ లీప్ ఇయర్. ఎక్స్ ఈజ్ నాన్ లీప్ ఇయర్. నాకు ఇవన్నీ వద్దు, తర్వాత చూసుకుందాం, మళ్ళీ అవసరం అయితే చూసుకుందాం. ప్రస్తుతానికి అదే చేసేద్దాం. ఉంచండి, ఏం పోయింది. ఓకే, నెక్స్ట్ వన్. In the same century for an year Y, the 31st December is Saturday and 1st January is Friday. చూడండి ఒకసారి జాగ్రత్తగా. 1st January నేమో ఫ్రైడే అంటాం, 31st December ఏమో ఫ్రైడే అయిందా సాటర్డే అయిందా? సాటర్డే అంటే నెక్స్ట్ ఇయర్ అయింది. అంటే నాకు విషయం అర్థమైంది ఏంటో తెలుసా? వై అనేది కదా ఇది, వై అనేది మాత్రం లీప్ ఇయర్. వై ఎవరమ్మా? లీప్ ఇయర్. సో if D1 is the day of 31st December of year X, మా ఇయర్ ఎక్స్లో 31st December ఒకసారి చెప్పండి అమ్మా. D1 ఇయర్ ఎక్స్ అంటే నాన్ లీప్ ఇయరేగా. నాన్ లీప్ ఇయర్ అంటే January 1 December 31 సేమేగా. January 1 సండే అంటే December D1 కూడా సండేనే. ఓకే. D2 is the day of 1st March of year Y. 1st March ఒకసారి జాగ్రత్తగా చేయండి అమ్మా. March 1లోకి వెళ్ళాలి. January 1 ఇచ్చాడు, January 1 ఇచ్చాడు. January 1 నుంచి March 1కి వెళ్తే 3 odd days వస్తాయి. ఎప్పుడు? అది నాన్ లీప్ ఇయర్ అయితే. లీప్ ఇయర్ అయితే ఫిబ్రవరిలో ఇంకో రోజు యాడ్ అవుతుందిగా, అంటే 4 odd days అవుతాయి. కరెక్టేనా కాదు? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ January 1 నుంచి March 1 చేసా నాన్ లీప్ ఇయర్కి.
వాడు అడుగుతున్నారు అదే కదా, మార్చ్ 1 జనవరి 1 ఇచ్చాడు, మార్చ్ 1 అడుగుతున్నాడు. కానీ నాన్ లీప్ ఇయర్ అయితే 3 డేసే, కానీ ఇది లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరిలో 29 ఉంటుంది, అంటే ఇంకో రోజు ఎక్స్ట్రా ఉంటుంది, అంటే 4 డేస్ యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు చూడండి 1 మార్చ్ ఏమైందంటే దీనికి 4 డేస్ యాడ్ అవుతాయి. ఫ్రైడేకి అంటే సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. అంటే ఏ రోజమ్మా? ట్యూస్డే. ఇది D2. D2 ఏంటి? ట్యూస్డే. D1 ఏంటి? సండే. వాడు D1 D2 అడుగుతున్నాడు, అంటే సండే, ట్యూస్డే. అంటే ఎన్నో ఆప్షన్? మా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు చెప్పండి, ఇది కష్టమైన క్వశ్చన్ ఈజీ అయినా? కాన్సెప్ట్ వస్తే చాలా ఈజీ, రాకపోతే దోలు తీరిపోద్ది. ఓకే, మా కోడింగ్ డీకోడింగ్ మోడరేట్ని ORHJXHB అని అన్నాడు. మా 13 15 కదా, MO అంటే ఫస్ట్ +2 జరిగింది. OR అంటే 15 18 అంటే +3. DH అంటే +4, మీరు అర్థమైపోయి ఉంటుంది. +2 +3 +4 +5 +6 +7 అండ్ సో మీరు ట్రై చేసేయండి, వచ్చేస్తుంది. ఓకే, విచ్ ఆఫ్ ద కోడ్ ఫర్ బాంటర్ అంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? +2. B+2 అంటే Dతో స్టార్ట్ అయ్యేది వీడు కాడు, Dతో వీడు స్టార్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఆల్ఫాబెట్లో తెలిసిపోతుంది. అమ్మ నెక్స్ట్ +3 కదా, O+3 అంటే R, అంటే వీడు R ఓకే, వీడు నాట్ ఓకే. Yeah, so answer is second option. Am I clear, all of you? Good. So the next one. 122 చూడమ్మా, ఇది మీ క్యాలెండర్స్లో మనం చెప్పుకున్న షార్ట్ కట్స్లో ఫెయిల్ అవ్వని కొన్ని చెప్పాను, ఫెయిల్ అయ్యే వాటికి వేరే లింక్స్ చెప్పాము కదా. ఇది ఫెయిల్ అవ్వనిది. ఓకే అమ్మా, క్యాలెండర్ ఆఫ్ విచ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ విత్ ద క్యాలెండర్ ఆఫ్ ద ఇయర్ 2026. 2024 లీప్ ఇయర్, అంటే ఇది 28 ఇయర్స్ తర్వాత మళ్ళీ సేమ్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 25 ఏమో 6 ఇయర్స్ తర్వాత వచ్చింది. 26 ఏమో 11 ఇయర్స్ తర్వాత, 27 కూడా 11 ఇయర్స్ తర్వాత. ఇదే కదా మన రూలు. అంటే 2026 11 ఇయర్స్ తర్వాత, అంటే 2037. అంటే 2026 ఏముండేది ఎప్పుడమ్మా? 2037. కరెక్టేనా కాదా? గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇక్కడ ఇది ఒక బ్యూటిఫుల్ అజర్షన్ రీజన్ క్వశ్చన్. ఓకే, ఇఫ్ X and Y ఆర్ X, Y and P be distinct real numbers, మా మూడు కూడా వేరువేరుగా ఉండే రియల్ నెంబర్స్, సాటిస్ఫైయింగ్ P - X into P - Y ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇది గ్రేటర్ దాన్ 0 అవ్వాలంటే రూల్ ఏంటో తెలుసా? P - X గ్రేటర్ దాన్ 0, P - Y గ్రేటర్ దాన్ 0 అయితే పాజిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్, కాబట్టి పాజిటివ్ నెంబర్. లేదా చూడండి, ప్లస్ అంటే వచ్చేది పాజిటివ్, కాబట్టి గ్రేటర్ దాన్ 0. మైనస్ అయినా కూడా సరిపోద్దిగా. అంటే ఏం చెప్పొచ్చు? P - X ఈజ్ లెస్ దాన్ 0, P - Y ఈజ్ లెస్ దాన్ 0. ఒకవేళ ఇది జరిగితే P - X గ్రేటర్ దాన్ 0 అంటే P గ్రేటర్ దాన్ X, P గ్రేటర్ దాన్ Y. అంటే P అనేవాడు X, Y ఇద్దరు కన్నా, ఇదిగోండి X, Yల కన్నా కూడా P ఎక్కువ ఈ కేసు ప్రకారం. ఈ కేసులో P లెస్ దాన్ X, ఈ కేసులో P లెస్ దాన్ Y. అంటే ఇంకో కేసులో ఏమవుతుందమ్మా? X, Y కన్నా P తక్కువ ఈ కేసులో. కరెక్టేనా కాదు? వాడే ఉన్నాడు చూడండి. దెన్ P లైస్ ఇన్ బిట్వీన్ X అండ్ Y. అసలు P Xకి Yకి మధ్యలో ఉండే అవకాశం లేదు. ఉంటే XY కన్నా ఎక్కువ ఉంటుంది, లేదా XY కన్నా తక్కువ ఉంటుంది. రెండింటికి మధ్యలో ఉంటుంది అన్నాడు. అసలు ఎజర్షన్ రైటా రాంగా? ఎజర్షన్ ఇస్ రాంగ్. ఓకే, బోత్ ఆర్ ఫాల్స్ అయినా అయి ఉండొచ్చు. A:2 అనేది అయితే రూల్ అవుట్, A:2 అనేది రూల్డ్ అవుట్, A ఈజ్ ఫాల్స్ అన్నాడు కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. అవునా కాదా? ఓకే, అర్థమైందమ్మా? అయితే రెండింటికన్నా XY కన్నా P పెద్దగా ఉండాలి, అంటే రెండింటికన్నా చిన్నదై ఉండాలి, అంతేగాని Xకి Yకి మధ్యలో ఉండే అవకాశం లేదు. నెక్స్ట్ రీజన్ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఆఫ్ సేమ్ సైన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఎస్, 2 నెంబర్లకి సేమ్ సైన్ ఉంటే, 2 ప్లస్ ఉంటే వచ్చేది పాజిటివే. నెగిటివ్ ఉన్నా కూడా ప్రొడక్ట్ చేస్తే వచ్చేది పాజిటివే. ఎస్, కరెక్టేగా. అంటే రీజన్ ఈజ్ కరెక్ట్, బట్ అజర్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే ఆన్సర్ ఏంటమ్మా? A ఈజ్ ఫాల్స్, R ఈజ్ ట్రూ. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. నెక్స్ట్ పేజ్ టేబుల్. ఇది కూడా మళ్ళీ డిఏ అంటేనే మిమ్మల్ని తొక్కిపడేసాడమ్మా, మామూలుగా కాదు. పెద్ద పెద్ద అంటే ఏనుగులు తీసుకొచ్చి తొక్కిపడేసినట్టు తొక్కేసాడు మిమ్మల్ని. ఓకేనా? రైట్, చూడమ్మా జాగ్రత్తగా. The following table shows the number of students attended for campus recruitment interviews from 4 colleges A, B, C, D. A, B, C, D లో number of students appeared ఇచ్చాడు. The percentage of students selected for the jobs for each college in the year 2021, 22, 23 ఆల్సో ఇచ్చాడు. ఒక్కొక్క కాలేజీలో వీళ్ళు అపియర్ అయ్యారు, వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో వీళ్ళు అపియర్ అయ్యారు, వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఇదంతా 2021. సేమ్ టు సేమ్ 2022, సేమ్ టు సేమ్ 2023. ప్రతి ఇయర్లో కూడా ప్రతి కాలేజ్ నుంచి ఎంతమంది అపియర్ అయ్యారు, దాంట్లో ఎంత పర్సెంట్ క్వాలిఫై అయ్యారో ఇచ్చాడు. ఇంత పర్సెంట్ సెలెక్ట్ అయ్యారు అంటే రిమైనింగ్ వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు.
ఇప్పుడు 2000లో 39% అంటే 780, అంటే 780 మెంబర్స్ క్వాలిఫై అంటే రిమైనింగ్ 1220 మెంబర్స్ డిస్క్వాలిఫై అయ్యారు. కరెక్టేనా కాదా? అంటే మనకు రెండు ఇచ్చినట్టే. ఓకే. The college and the maximum number of students selected in that year in which A witnessed the maximum number of rejections. ద కాలేజ్, ఏ కాలేజీలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు, వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నాడు. ఏ కాలేజీలో దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. ఓకే. అయితే కండిషన్ ఏంటి? ఏ కాలేజీ అంటే నువ్వు ఏ ఇయర్ అనేది డౌట్ వస్తున్నావు కదా, దానికి క్లారిటీ ఏంటి తెలుసా? సెలెక్టెడ్ ఇన్ దట్ ఇయర్ ఏ విట్నెస్డ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్. వాడికి మ్యాక్సిమం రిజెక్షన్స్ రావాలంటమ్మా. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్ గుర్తుపెట్టుకో, మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ రిజెక్షన్స్ కాదు. మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ రిజెక్షన్స్ ఫర్ ఏ అన్నాడు అనుకోండి, ఏ కదా. ఇక్కడ 61% రిజెక్షన్, ఇక్కడ 72%, ఇక్కడ 33 అంటే 67% రిజెక్షన్స్ కదా. అంటే హైయెస్ట్ ఇది. కానీ రిజెక్షన్స్ అదే ఎక్కువ అవ్వచ్చు, తక్కువ కూడా అవ్వచ్చు కదా. కాబట్టి వీ కాంట్. ఓకే అమ్మా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ కనుక్కుందాం, తప్పదు. ఓకేనా? బ్యాంక్ అయితే కొన్ని దొంగతలు కూడా వాడచ్చు, కానీ ఇక్కడ మనకు ఆ ఫెసిలిటీ లేదు. 28% సెలెక్టెడ్ అంటే ఇంకెంత ఉన్నారమ్మా? 72% రిజెక్టెడ్ కదా. ఓకే అమ్మా, ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు 780. ఓకే, డిస్క్వాలిఫై అయిన వాళ్ళు కదా ఇప్పుడు నేను మారుతుంది 1220 మెంబర్స్. 72% అంటే 50% అంటేనేమో దాంట్లో సగం అంటే 925. ఇలాగ తప్పిరైన వాళ్ళు. నాకు 50 వచ్చింది, 72 కావాలి. 50%కి 20% 2% యాడ్ చేద్దాం. ఓకే రైట్. చూడమ్మా, 10% అంటే 185, 20% 370. ఓకే, 2% ఒక 0 తీసేయండి, 37. యాడ్ చేస్తే 1332 మెంబర్స్. ఓకే, ఇక్కడ రబ్ చేస్తే దీనికన్నా రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే 2021 తీసుకోకూడదు. నెక్స్ట్ 2023 చూసుకోండి, 33% క్వాలిఫైయర్ అంటే 67% డిస్క్వాలిఫైయర్. అంటే 67/100 ఇంటూ 2200. అవునా? క్యాన్సిల్, 0000. 22 2 into 11 అనుకుంటే, ఓకే 67 into 2 అంటే 134, ఇంటూ 11 అంటే మనకు వచ్చుగా 4 7 4 1 అంటే 1474 మెంబర్స్. 1474. ఇక్కడ చూడండి, వాడు ఏలో మ్యాక్సిమం రిజెక్షన్స్ ఉన్నాయరు అంటే ఇదేగా. అంటే వాడు మారుతుంది 2023 గురించి. ఇప్పుడు ఆ 2020లో ఏం కావాలి తెలుసా? ద కాలేజ్ అండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్. ఏ కాలేజీలో హైయెస్ట్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, వాళ్ళు ఎంతమందిని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఇందులో మళ్ళీ ఏబిసిడి 4 ఉన్నారు కదా, అందులో కనుక్కోవాలి వాల్యూస్. ఆప్షన్స్లో ఏ లేదు, ఎందుకంటే అది నువ్వు ఆల్రెడీ కనుక్కున్నావు కదా, వద్దన్నాడు. ఓకేనా? బీసీడీలో కనుక్కోవాలి. ఓకేనా? యా గుడ్ గుడ్. మరి సి అయితే కన్ఫర్మ్ కాదు. ఎందుకో చెప్పండి? ఎక్కువ మంది క్వాలిఫై అవ్వాలంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండాలి, వాళ్ళ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉండాలి కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువే ఉన్నారు. ఓకే, అంటే నేను వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తాను. వీడికన్నా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువే, అలాగే పర్సంటేజ్ కూడా తక్కువే, కాబట్టి వీడైతే హైయెస్ట్ అవడానికి స్కోప్ లేదు. ఇంకా వీళ్ళిద్దరిలో స్కోప్ ఉంది. 1900లో 46%, 3000లో 35%. క్యాలిక్యులేట్ చేద్దాం, తప్పదు, నాకు ఇంకా ఆప్షన్ లేదు. 35% అంటే 35 into 3 1050. 1050 మెంబర్స్ డీలో అయితే క్వాలిఫై అయిన వాళ్ళు. దీంట్లో 46% అంటే 50% - 4% కదా. 50% అంటే 950. నువ్వు దీంట్లో ఇంకా తీసేస్తావుగా -4%, అంటే 950 కంటే తక్కువ వచ్చిందిగా. హైయెస్ట్ ఎక్కడ ఉండమ్మా? 1050. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్. సార్ నో అంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ 1050 వచ్చాడు. దీంట్లో 50% అయినా 950, కానీ నాకు క్వాలిఫై అయింది 46, అంటే అంతకంటే తక్కువ, అంటే 950 కంటే తక్కువ, కానీ నాకు కావాల్సింది మ్యాక్సిమం, అంటే 1050 ఇస్ ద మ్యాక్సిమం. సో అంటే ఏ కాలేజ్ అమ్మా? డి 1050. గాట్ ఇట్? 1 minute చేయగలను, మీకు డౌట్ ఉందా? పొరపాటు కూడా ఏం లేదు కదా, కాబట్టి వదిలేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. 125. Right. All the colleges put together, average number of students selected in the year 2022 approximately is. అన్ని కాలేజెస్ తీసుకుంటే సుమారుగా ఎంతమంది క్వాలిఫై అయ్యారని అడుగుతున్నాడు అమ్మా. 2022 ఎంతమంది క్వాలిఫై అంటే ముందు క్వాలిఫై వాళ్ళు కనుక్కుని ఆ తర్వాత దానికి యావరేజ్ చేయాలి కదా. 2022లో ఏ కనుక్కున్నాను 28%, సారీ నేను 72% కనుక్కున్నాను కదా. అంటే దీంట్లోంచి తీసేస్తే, అంటే వీళ్ళు రిజెక్ట్ అయిన వాళ్ళు కదా, తీసేస్తే క్వాలిఫై అయిన వాళ్ళు వస్తారు. అవునా? 1850లోంచి ఓకే 1332 తీసేయాలి. ఇది 18, ఇది 5, అంటే 518 మెంబర్స్. మరి ఏ వచ్చారమ్మా? 518.
నెక్స్ట్ బి కావాలి కదా, మా 43% ఆఫ్ 2100 అంటే 43/100 ఇంటూ 2100. 0000 క్యాన్సిల్, 21తో మల్టిప్లై చేస్తే 21 3s are 63. ఓకే, 21 4s are 84 ప్లస్ 6 అంటే 90, 908. బి నుంచి వచ్చారమ్మా. నెక్స్ట్ సి 42% ఆఫ్ 2500. క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. 21 అంటే 1050. ఓకే, క్యాలిక్యులేషన్స్ అడగమాకండి దయచేసి మీరు చేయండి. 1050. ఎస్, బట్ ఇది 27% ఆఫ్ 3400 అనుకోవచ్చు. చేయండి. 30% అంటే 1020లోంచి 102 తీసేస్తే 918. ఓకే, 918 ఫ్రమ్ డిఎమ్. క్యాలిక్యులేషన్ చేసా. ఓకేనా, నెక్స్ట్ చూడమ్మా. ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేసి 8 8 16 ప్లస్ 3 అంటే 19, 3 8 అండ్ 18 23 3389. అందులో నాకు కావాల్సిన యావరేజ్ కదా, యావరేజ్ అంటే బై 4 చేయాలిగా. 3389/4. వాడు అబ్సల్యూట్ కదా అప్రాక్సిమేట్లీ కదా, చూడండి ఇక్కడ అప్రాక్సిమేట్లీ. క్యాన్సిల్ చేయడమ్మా 4 తోటి. 4 8 32. 8 తోటి ఒకడే ఉన్నాడు 847. నేను రిమైనింగ్ చేయక్కర్లా. ఒకటే మ్యాటర్ పర్సనల్స్, టైం వేస్ట్. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. 847 కదా. చూడమ్మా నెక్స్ట్ వన్ 124 125. దీంతో ఈ పేజ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక డిఐ సెట్. డిఐ సెట్ చూస్తే మీకు ఒడుగు పుట్టాల, అలా ఇచ్చాడు. ఓకే, తప్పదమ్మా, ఏం చేద్దాం మరి, ఎలా ఇస్తే అలా చేయాల్సిందే మనం. హ్యావ్ టు జూమ్ ఇన్ అంటే మీకు కనపడదు కదా. ఓకే, స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ గివ్స్ ద డేటా ఆఫ్ ద నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆఫ్ కార్స్ ఆఫ్ బ్రాండ్ ఏ అండ్ బ్రాండ్ బి ఇన్ 5 cities PQRST. బ్రాండ్ ఏ అంటే ఈ డాటెడ్, బి అంటే వైట్. ఓకే, ప్రతి దాంట్లోనూ ఇచ్చాడు సిటీస్ PQRSTలో. ఓకే, గుడ్. డేటా ఏమి ఇచ్చాడో నాకు అర్థమైపోయింది. క్వశ్చన్స్లోకి వద్దాం. ఫస్ట్ వన్, యావరేజ్ నెంబర్ ఆఫ్ కార్స్ ఆఫ్ బ్రాండ్ బి ఈజ్ లెస్ దాన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కార్స్ ఆఫ్ బ్రాండ్ ఏ బై. యావరేజ్ నెంబర్ ఆఫ్ బి అనేది ఏ కంటే ఎంత తక్కువ నడుతున్నాడు, ఎంత పర్సెంటేజ్ తక్కువ అనేది. ఓకే అమ్మా, ఇప్పుడు యావరేజ్ అని అంటే ముందు సమ్ చేయాలిగా. 1600 1900 అంటే 3500 ప్లస్ 1100 అంటే 4600. 4600 అంటే 7600. 7600కి ఇది యాడ్ చేస్తే 9600, 10300 బై ఎన్ఎంఐవి మొత్తం 5 cities కదా, బై 5. ఇది యావరేజ్ ఆఫ్ బి. రాస్తాను చూడండి, యావరేజ్ ఆఫ్ బి. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ ఏ. ఏ యావరేజ్ అంటే ఇవన్నీ యాడ్ చేయాలిగా. 3200, 2800 అంటే 6000. 6000 ఇదిగో వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 2000 అంటే 8000. 8000 ప్లస్ 3800 అంటే 11500. మళ్ళీ బై 5 చేయాలి. ఓ పని చేయండి, రేషియో రాసేయండి ముందు, ఓ పని అయిపోద్ది ఈజీగా. ఓకే, అంటే 5 క్యాన్సిల్, 0000 క్యాన్సిల్. ఎంతమ్మా 103/115. ఇది కూడా మీకు దుర్మార్గత్వం తెలుసా. అవి క్యాన్సిలేషన్ కూడా మీకు వర్కౌట్ కాదు, అవునా కాదు. వాడు ఏమన్నాడమ్మా, ఎంతనమ్మా 1/5 ఆఫ్ ద సమ్ ఆఫ్ ద. అంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు గో ఫర్ ద ఒరిజినల్ వాల్యూస్. నో, వీఆర్ అనేబుల్ టు గో ఫర్ ద. అంటే వాడు వాల్యూస్ని పర్సంటేజ్లోనే వాటిలో చెప్పట్లా. ఓకే, వీ హ్యావ్ టు గో ఫర్ ద ఒరిజినల్ వాల్యూస్, డోంట్ గో ఫర్ ద రేషియోస్. ఓకేనా. ఓకే, యావరేజ్ ఆఫ్ బి అంటే 5తో క్యాన్సిల్ అమ్మా. 2060. ఓకే, ఇదంతమ్మా 5తో క్యాన్సిల్ చేస్తే 2300. ఓకే, ఎంతమ్మా డిఫరెన్స్ 140. ఎంతమ్మా, సరే 240. ఓకే, ఈ 240 గురించి ఏం చెప్పాడు తెలుసా. ఓకే, డైరెక్ట్ 240 అనకుండా 1/5 ఆఫ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ కార్స్ ఆఫ్ బోత్ బ్రాండ్స్ ఇన్ పి. పిలో 2 కార్ల మొత్తంలో 1/5తో నడుతున్నాడు, అవునా కాదు చూద్దాం ఇప్పుడు. మరి 2 కార్ల మొత్తం అంటే 4800. 4800లో 1/5 అంట. అది ఇది వచ్చుతో చూడాలి మనం. ఓకే, 5 8s కదా, మనకు రావాల్సింది 2. అంటే ఇది వర్కౌట్ కావట్లా. అంటే ఫస్ట్ వన్ ఈజ్ నాట్ ద ఆన్సర్. సెకండ్ వన్, 1/5 ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ కార్స్ ఆఫ్ 2 brands ఇన్ సిటీ క్యూ. డిఫరెన్స్ అంట. డిఫరెన్స్ అంటే ఎంతమ్మా 1200. 1200లో 1/5 అంటే బై 5. ఎస్, ఎగ్జాక్ట్లీ 240 సరిపోయింది చూసారా. ఓకే, అంటే సెకండ్ వన్తో ఆన్సర్ వచ్చేసింది. అంటే ఆన్సర్ ఇస్ 126 ఆన్సర్ అండి అమ్మా. సెకండ్ వన్ అమ్మా. మీకు చాలా ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు కానీ తప్పదు, వాడు ఇలాగే ఇచ్చాడు, మనం ఇలాగే చేయాలి.
But 10% of the owner of brand A cars of city T migrate to city Q. 10% of the owners of brand A cars. Brand A cars గురించి ఇక్కడ స్టడీ చేద్దాం ముందు. సిటీ టీ 3,500. దాంట్లో 10% అంటే 350. వాళ్ళు బ్రాండ్ బికి మైగ్రేట్ అయ్యారు. అంటే 2,700కి 350 యాడ్ అయింది. అవునా? అంటే ఇప్పుడు క్యూ దగ్గర ఉన్నది 2,700కి 350 యాడ్ అయ్యారు. అవునా? Then by how much percent the brand A cars increase in city Q? Okay, 10% of the owners of brand A cars of city T migrate to city Q. Then how much percent of the brand A cars increase in how much percent of brand A cars increase in city Q? Okay, 10% how much city Q లోకి వెళ్ళారు కదా. మరి టీలో టోటల్ ఎంతమంది వస్తుంది ఒకసారి చూడండి. టీలో టోటల్ అంటే ఇది కదా 3,500. 10% ఇది. ఓకే, ఈ 10% దేంట్లోకి వెళ్ళారమ్మా? బ్రాండ్ మైగ్రేటెడ్ టు సిటీ క్యూ. సిటీ క్యూ అంటే సిటీ క్యూలో ఉన్న ఏలోకి వెళ్ళిపోయారు. సిటీ క్యూ అంటే ఇదే కదా 700 కదా. ఈ 700లోకి వెళ్ళిపోయారు. సారీ, మనం తప్పు రాసి ఇందాక. ఆల్రెడీ 700 ఉన్నారు, దాంట్లోకి 350 యాడ్ అయ్యారు. అవునా? అంటే ఎంత అయింది? 50% పెరిగారు. అవునా కాదా? హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ ద బ్రాండ్ ఏ కార్స్ ఇంక్రీజ్ ఇన్ సిటీ క్యూ? చూడమ్మా, 700లో 350 పెరిగాయి కదా, అంటే హాఫే కదా, అంటే 50% పెరిగాయి. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా? ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఎందుకంటే నెక్స్ట్ నుంచి ఐ థింక్ వీ హ్యావ్ ద ఇంగ్లీష్ క్వశ్చన్స్. ఓకే, లెట్స్ సీ ద లాస్ట్ వన్. మేబీ చూద్దాం. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. అమ్మా, సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. ఆల్ డాగ్స్ ఆర్ టైగర్స్. డాగ్స్ అన్ని కూడా ఏమయ్యామా? కుక్కలు. సారీ, పుళ్ళు అయ్యాయి టైగర్స్. సమ్ టైగర్స్ ఆర్ ర్యాట్స్. ఓకే, ఆల్ ర్యాట్స్ ఆర్ స్నేక్స్. ర్యాట్స్ అన్ని కూడా స్నేక్స్. ఇది బేసిక్ డయాగ్రామ్ కదా. కంక్లూజన్. సమ్ టైగర్స్ ఆర్ డాగ్స్. కొన్ని టైగర్స్ డాగ్స్. ఎస్, కరెక్టే. ఫస్ట్ వన్ ఇస్ వ్యాలిడ్. సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్. సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్. ఎస్, ఇట్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. అమ్మ, క్యాట్స్ ర్యాట్స్ అవుతాయి నేను ఎలా చెప్తాను? చెప్పలేను, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో రూల్డ్ అవుట్. సమ్ టైగర్స్ ఆర్ స్నేక్స్. టైగర్ స్నేక్స్ అవుతాయని కూడా నేను చెప్పలేను. అవునా కాదా? అంటే ఫోర్త్ వన్ ఇస్ ఆల్సో ఐఎమ్ అనేబుల్. 1 and 2 మాత్రమే కరెక్ట్. అవునా కాదా? సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. ఆల్ డాగ్స్ ఆర్ టైగర్స్. సమ్ టైగర్స్ ఆర్ ర్యాట్స్. ఓహ్ షిట్. మరి సమ్ టైగర్స్ ఆర్ ఒకసారి మళ్ళీ వెరిఫై చేద్దామా, ఎందుకంటే మనం కొంచెం తప్పుగా ఎక్స్పెక్ట్ చేసాం. ఓకే, ఆల్ ర్యాట్స్ ఆర్ స్నేక్స్. ఓకే, గుడ్. మరి సమ్ టైగర్స్ ఆర్ డాగ్స్. ఎస్, టైగర్స్లో కొన్ని డాగ్స్. కరెక్టే ఫస్ట్ వన్. సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్. కొన్ని టైగర్స్ క్యాట్స్లో ఉన్నాయి. ఎస్, కరెక్ట్. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. అమ్మ, క్యాట్స్ ర్యాట్స్ అవుతాయా? చెప్పలేను, వదిలేద్దాం. కానీ సమ్ టైగర్స్ ఆర్ స్నేక్స్. చూడండి, ఇక్కడ వరకు టైగర్స్ ఉన్నాయి, ఇవి స్నేక్స్. అంటే కొన్ని టైగర్స్ స్నేక్స్ అయ్యాయిగా, అంటే లాస్ట్ వన్ ఇస్ ఆల్సో కరెక్ట్. అదొక్కడే మనం తప్పు చూసాం. సో అంటే ఆన్సర్ ఏమో 1, 2, 4 ఆర్ కరెక్ట్. 10 ఆప్షన్ అమ్మా, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 1, 2, 4 ఆర్ ఫాలోస్. ఓకేనా? దిస్ ఈస్ ద వే దట్ వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్. ఇది మనకు వచ్చే సిలాయిజం. ఇది రెగ్యులర్ మోడల్ క్వశ్చన్. రిమైనింగ్ అన్నీ కూడా నాకైతే ఏం సంబంధం లేనివి, ఎందుకంటే ప్రిఫిక్సెస్ సఫిక్స్ అంటే ఇంగ్లీష్ లాంటివి. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ గ్రూప్ 3 పేపర్, మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఇన్ టైంలో చేయడం అనేది అయితే ఉత్తమాట. అయితే దీన్ని మీరు బాగా ప్రాక్టీస్గా ఉపయోగించుకోవచ్చు. ఓకే, మరి ఎగ్జామ్లో ఎందుకు ఇలా ఇస్తారనేది మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు 1 minute టైం ఇచ్చినప్పుడు 1 minuteకి ఫిట్ అయ్యే క్వశ్చన్స్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు సపోజ్ నాకు చాలా వచ్చు, నేను ఫ్యాకల్టీగా నా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా నేనేం చేయొచ్చు అంటే నా సబ్జెక్ట్ మీదే నేను ఫోకస్లో ఉంటాను. అలాగే నా సబ్జెక్టే నాకు ముఖ్యం. అంటే ఇప్పుడు 3 గంటలో 4 గంటలో ఎగ్జామ్ జరిగినా 2 గంటల ఎగ్జామ్ జరిగినా నా లెక్క ఎలా ఉంటుందంటే నా పేపర్ నా సబ్జెక్ట్ నేను చూసుకుంటాను, మిగిలిన సబ్జెక్ట్ చూడను. 2 గంటల్లో ఏముంది 28 క్వశ్చన్లు చేయడానికి, కష్టంగా ఇవ్వకుండా ఈజీగా ఎందుకు ఇస్తారని లెక్క వేసుకోకూడదు. ఎందుకు ఆ 2 గంటల్లోనో ఆ 3 గంటల్లోనో 28 కాదు, ఇంకా చేయాల్సిన సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. అవునా కదా? సో అవి దృష్టిలో పెట్టుకోకుండా నా సబ్జెక్ట్ ఒక్కటే అని దాన్ని ఏమంటారంటే హ్రస్వ దృష్టి అంటారు కదా, నారో మైండ్. ఓకే, అలా ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్లు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఎనీహౌ ఇట్స్ అ వెరీ బ్యాడ్ పేపర్. ఓకే, ఫైనల్గా అంత లెంగ్ది క్యాలిక్యులేషన్స్ మీ చేత చేయించడం ఎగ్జామ్ హాల్లో అనేది not at all. Okay, now. Okay, so hope you understand, my dear boys and girls. This is the analysis for this group 3 paper of TGPSC 2024. Thank you. Myself Amarnath Mani signing off. Jai Hind.